Good evening, guys. Welcome back. Welcome back to your favorite session. So we are going to deal the 2 marks questions in today's session. So మనకున్న ఈ 2 days టైంని మనం ఎలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలో ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక స్ట్రాటజీ వీడియోలో మాట్లాడుకున్నాం. సో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసేద్దాం. ఈ రోజు నుంచే మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసి సో కంప్లీట్గా సో ఈ 2 daysలో ఉన్న మొత్తం సిలబస్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ అండ్ గెస్ట్ పేపర్స్ని కూడా మనం కంప్లీట్ చేసేసుకుందాం. సో ఇక టైం వేస్ట్ చేయకుండా సో ఈరోజు సెషన్ని స్టార్ట్ చేసేద్దాం విత్ క్వశ్చన్స్. సో ఒక్కసారి నా ఆడియో వీడియో అంతా క్లియర్ ఉందా కన్ఫర్మ్ చేయండి గైస్. సో విల్ స్టార్ట్ ద సెషన్. ఎస్, సో ఒకసారి నా ఆడియో వీడియో అంతా క్లియర్ ఉందా? అండ్ సెషన్లో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా ఒకసారి సెషన్ని లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, రైట్? ఎస్, సో ఈజ్ మై ఆడియో అండ్ వీడియో ఎవ్రీథింగ్ క్లియర్? రైట్ సార్, ప్లీజ్ స్టార్ట్ ద క్లాస్. స్టార్ట్ చేశానా శివ? ఆల్ క్లియర్, రైట్? ఆల్ క్లియర్. సో ఒకసారి సెషన్ని లైక్ చేసేసేయండి. మీకు 4 మార్క్స్ ఎప్పుడు డిస్కస్ చేస్తాను, 2 మార్క్స్ ఎప్పుడు, 1 మార్క్ ఎప్పుడు, 8 మార్క్స్ ఎప్పుడు అనేది ఆల్రెడీ ఇంతకుముందు స్ట్రాటజీ వీడియోలో సో మీకు చెప్పానమ్మా, ఓకేనా? సో ఇప్పుడు 2 మార్క్స్ తో స్టార్ట్ చేసేద్దాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మీకు 1 మార్క్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను అండ్ రేపు ఈవినింగ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేస్తాను. అండ్ సండే రోజు మనం విల్ స్టార్ట్ ద 8 మార్క్స్ క్వశ్చన్స్ ప్లస్ కంప్లీట్ రివిజన్. ఓకే, సో ఇక టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ థింగ్, సో ఈ క్వశ్చన్స్ చేసేటప్పుడు నాతో పాటు మీరు క్వశ్చన్స్ ని సాల్వ్ చేయండి, ఓకేనా? సాల్వ్ ద క్వశ్చన్స్ అలాంగ్ విత్ మీ. సాల్వ్ ద క్వశ్చన్స్ అలాంగ్ విత్ మీ, ఓకేనా? సో అంటే నేను ఏదో చేస్తున్నా, మీరు ఆ క్వశ్చన్ జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నారు అట్లా కాకుండా, సో క్వశ్చన్ డిస్ప్లే కాగానే సో మీరు ఆ క్వశ్చన్ ని నాతో పాటు సాల్వ్ చేయండి, ఓకేనా? సో దానివల్ల మీకు బెనిఫిట్ ఏమవుతుంది అని అంటే మీరు అసలు ఆ క్వశ్చన్ కరెక్ట్ చేస్తున్నారా లేదా అంటే, కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, సో నాకు ఈ క్వశ్చన్ వచ్చు అన్న హర్రీలో ఏదో ఒక సిల్లీ మిస్టేక్ కమిట్ చేస్తారు. కాబట్టి సో అలాంటి మిస్టేక్స్ మీరు కమిట్ చేయకుండా ఉండాలి అని అంటే సో ద ప్రాక్టీస్ ఈజ్ ఓన్లీ ద కీ. సో దీన్ని మీరు ఒక ప్రాక్టీస్ సెషన్ లాగా ఫీల్ అయ్యి నాతో పాటు ఆ క్వశ్చన్ సాల్వ్ చేశారనుకోండి, సో మీకు అర్థమైపోతుంది, ఓహో ఇలా చేయాలి. లేదంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేసినా కూడా సో మీరు ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇక క్వశ్చన్స్ లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనకి ఏ చాప్టర్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది డిస్కస్ చేస్తున్నాం, రైట్? లింక్ మళ్ళీ ఒక్కసారి ఓపెన్ చేయడం వల్ల లింక్ ఓపెన్ అవుతుంది, డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఓపెన్ అవుతుంది, రైట్? సో విల్ స్టార్ట్. ఇక దీంట్లో టైం వేస్ట్ ఏం లేదు, ఓన్లీ ప్యూర్ సబ్జెక్టే మాట్లాడుకుందాం, అన్ని క్వశ్చన్స్ ని సాల్వ్ చేసేద్దాం. సో ఫస్ట్ మనకి 2 మార్క్స్ అసలు ఏ చాప్టర్స్ నుంచి అడుగుతున్నారు చూడండి. సో ద పెయిర్ ఆఫ్ లీనియర్ పాలినామియల్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్రయాంగిల్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ కోఆర్డినేట్ జామెట్రీలో 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ అండ్ దెన్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ సర్కిల్స్ లో క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ దెన్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. సో అంటే మొత్తం ఇప్పుడు మనకి 1 2 3 4 5 6 7 8 సో 8 చాప్టర్స్ లో నుంచి 8 క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి టోటల్ సెక్షన్ 2 ఈ రోజు 8 into 2 16 మార్క్స్, ఓకేనా? సో ఈ 16 మార్క్స్ మీకు వచ్చేసేయాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ నేను చెప్పే క్వశ్చన్స్ అన్నిటి కూడా సాల్వ్ చేయండి. అండ్ ఆ క్వశ్చన్స్ లో ఉన్న కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓన్లీ ఆ ఒక్క క్వశ్చన్సే కాకుండా ఇక్కడ మనం సాల్వ్ చేసే క్వశ్చన్స్ కి కాన్సెప్ట్ ఏంటి, ఓకేనా? సో అక్కడ మీకు ఇక్కడ కంప్లీట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఈ క్వశ్చన్ ఇలా అడగవచ్చు ట్విస్ట్ చేసి, లేదంటే దీంట్లో ఇంకా వేరే పారామీటర్ ఇది ఫైండ్ చేయమనొచ్చు మిమ్మల్ని ఎగ్జామినేషన్ లో అన్నది నేను ఎప్పటికప్పుడు ఆ క్వశ్చన్ డిస్ప్లే అయినప్పుడు నేను రిమైండ్ చేస్తుంటాను. బట్ మీరు కూడా దాని బిహైండ్ ఉన్న కాన్సెప్ట్ నేర్చుకోండి, ఓకేనా? చల్, సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ పాలినామియల్స్ తో స్టార్ట్ చేసేద్దాం. సో క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను, ఆల్ ద 2 మార్క్స్ క్వశ్చన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ ఏంటంటే మీకు ఫస్ట్ ఒక 2 సొల్యూషన్స్ లేదంటే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఇచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయమంటారు, ఓకేనా? సో ఎలా ఫామ్ చేస్తారు ఈ క్వశ్చన్ మీరు ఒకసారి సాల్వ్ చేయండి నాతో పాటు. జనరేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆర్ 1/4 అండ్ 1. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే లెట్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ బి ఆల్ఫా కామా బీటా, మీరు అది రాయాలి. సో లెట్ ద అంటే మీరు ఎగ్జామినేషన్ లో రాసే విధానం ఎలా ఉండాలంటే, సో ఒక క్వశ్చన్ నేను కంప్లీట్ గా సాల్వ్ చేస్తా చూడండి. లెట్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్
let the zeros of the polynomial be alpha and beta. Polynomial be alpha comma beta. Okay na? So next, so ఇప్పుడు ఇక్కడ దేని ఇచ్చారు, sum of the zeros ఇచ్చారు. Given the sum of the zeros which is equals to alpha plus beta ఎంత 1/4. నెక్స్ట్ ఇంకా ఇచ్చారు product of the zeros. So given the product of zeros, given the product of the zeros is equals to alpha into beta ఎంత ఇచ్చారు, 1 ఇచ్చారు. సో ఫస్ట్ మీరు ఈ ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. అండ్ మీకు సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చినప్పుడు ఆ పాలినామియల్ ఎలా ఫామ్ అవుతుందో చెప్పండి. సో వాట్ ఈస్ ద పాలినామియల్ కండిషన్ మీరే చెప్పండి. కామెంట్ బాక్స్ లో ఎవరైనా ఒకరు కామెంట్ చేసేసేయండి. సో ఆ పాలినామియల్ ఎలా ఫామ్ అవుతుంది. సో ఒకసారి చెప్పండి అన్న ఆ పాలినామియల్ ఫామ్ చేయడానికి. సో నౌ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ కి కండిషన్. సో ద క్వాడ్రాటిక్ పాలినామియల్ కి సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా, ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫామ్ చేయడానికి k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఇది మీకు ఫార్ములా. సో దీంట్లో మీకు ఆల్రెడీ ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా బీటా తెలుసు, అంతేనా? ఎస్ నాన్న, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ కాదు, సో ప్లస్ ఆల్ఫా బీటా. శివ రైట్. సో నెక్స్ట్, సో ఇప్పుడు ఎంత వస్తుందో చూడండి ఫైనల్ గా. k అలానే ఉంచేసేయండి. మీకు తెలిసిన కాన్సెప్ట్ ఇది ఎక్స్ స్క్వేర్. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 1/4 సబ్స్టిట్యూట్ చేయండి, 1/4 ఇంటూ ఎక్స్. సో ఆల్ఫా బీటా ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 1 సబ్స్టిట్యూట్ చేయండి. డన్. సో ఇప్పుడు దీంట్లో మీరు ఈ k ఉంది కదా, సో ఈ k ని ఏం చేయండి అంటే, సో 1/4 అని తీసుకోండి. సో సారీ 4 అని తీసుకోండి. k ప్లేస్ లో 4 అని సబ్స్టిట్యూట్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ ఫ్రాక్షన్ ఒకటి 4 ఉంది కదా, సో అప్పుడు ఇఫ్ k ఈజ్ ఈక్వల్స్ టు 4 తీసుకున్నారనుకోండి, ఈ పాలినామియల్ ఏమవుతుంది, సో 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో ఈ 4 ని ఇన్సైడ్ మల్టిప్లై చేసేస్తే 4x స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1/4 1 అవుతుంది. 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ 4 ఇంటూ 1 4 అవుతుంది. సో కాబట్టి ద ఫైనల్ గా మనకు ఫామ్ అయిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటమ్మా, సో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 4 ఈజ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. అంతేనా, 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1. రైట్. చలో. సో అలాంటి ఇప్పుడు శివ మిస్టేక్ చేశాడు, ఏది ఇక్కడ ప్లస్ ఏబి ఆల్ఫా బీటా బదులు మైనస్ ఆల్ఫా బీటా తీసుకున్నాడు. సో హర్రీలో చాలా మంది స్టూడెంట్స్ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్లనే మీకు మార్క్స్ లూజ్ అవుతాయి. ఓకేనా. సో కాబట్టి అవి చేయకుండా ఉండడానికే మీకు ఈ ప్రాక్టీస్ సెషన్. డన్. చలో. రైట్, గుడ్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి రండి. లెట్ స్టార్ట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ మోడల్ క్వశ్చన్ ట్రై చేయండి ఒకసారి. క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ నేను డైరెక్ట్ చేసేస్తాను. మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చారు, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చారు. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా నేమో √3 అండ్ ఆల్ఫా బీటా వాల్యూ ఏమో -√3. జాగ్రత్త చూడండి, విత్ సైన్ తీసుకోండి. ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుంది, p ఆఫ్ x ఇజ్ ఈక్వల్స్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్. ఓకేనా, ప్లస్ ఆల్ఫా బీటా. ఈ మోడల్ క్వశ్చన్ ని మీరు ఎలా చేయాలి ఎగ్జామినేషన్ లో అన్నది నేను ఒకసారి కంప్లీట్ ఆన్సర్ రాసి చూపించాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళిపోతున్నాను. ఓకేనా, k అట్లా ఉంచేసేయండి. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్ లో √3 సబ్స్టిట్యూట్ చేసేసి, √3 ఇంటూ ఎక్స్. ఆల్ఫా బీటా ప్లేస్ లో -√3 సబ్స్టిట్యూట్ చేసేసి. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని మీరు కావాలంటే ఇక్కడతో వదిలేసేయచ్చు. అంటే k ప్లేస్ లో 1 తీసేసుకొని సో ఈ ఈక్వేషన్ ఇక్కడతో వదిలేసేయచ్చు. లేదంటే ఇఫ్ k ఈజ్ ఈక్వల్స్ టు √3 తీసుకున్నారనుకోండి, అప్పుడు ఇక్కడ √3 ఇక్కడ √3 అయిపోయి 3 వస్తుంది, ఇక్కడేమో √3 వస్తుంది. సో లేదంటే ఇప్పుడు ఇఫ్ k ఈజ్ ఈక్వల్స్ టు 1 అప్పుడేమొస్తుంది, సో ద p ఆఫ్ x క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ √3x ప్లస్ √3. ఇది మీకు ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అయిపోతుంది, p ఆఫ్ x అయిపోతుంది. అంతేనా? క్లియర్? ఆన్సర్ వచ్చిందా? ఎక్స్ స్క్వేర్ మైనస్ √3x మైనస్ √3. డన్, వెరీ గుడ్. రైట్, కంప్లీటెడ్ సార్, వెరీ గుడ్ నాన్న. సెకండ్ క్వశ్చన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి రండి, థర్డ్ క్వశ్చన్కి రండి.
ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇది ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం ఎప్పటివరకు చూసిన దాంట్లో. సో మీరు క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే సింపుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దాని యొక్క జీరోస్ ఫైండ్ చేయడానికి మీరు ఫస్ట్ దాని ఇచ్చిన ఫంక్షన్ ని జీరోకి ఈక్వేట్ చేయండి. అంటే మీకు p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 కదా. ఇప్పుడు దీన్ని జీరోకి ఈక్వేట్ చేసేసేయండి. దాని సొల్యూషన్స్ లేదంటే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ చేయాలంటే దాన్ని జీరోకి ఈక్వేట్ చేసేసేయండి. ఇప్పుడు ఏమొస్తుందో చూడండి అన్న, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది అయిపోయింది. ఇప్పుడు మీరు సింపుల్ గా ఏది మన స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది కదా, సో ఆ మెథడ్ లో చేసేసేయండి దీన్ని. ఎక్స్ స్క్వేర్ 2 టర్మ్స్ ని మీరు యాడ్ చేస్తే మైనస్ 2x రావాలి, మల్టిప్లై చేస్తే మైనస్ 8x స్క్వేర్ రావాలి. సో ఏం తీసుకుందాం, మైనస్ 4x ప్లస్ 2x తీసుకుందాం. మైనస్ 4x ప్లస్ 2x అంటే మైనస్ 2x, మైనస్ 4x ఇంటూ 2x అంటే 8x స్క్వేర్, మైనస్ 8x స్క్వేర్. సెట్ అయిందా పర్ఫెక్ట్ గా, ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఈ ఫస్ట్ 2 టర్మ్స్ లో x కామన్ తీస్తున్నా, అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ x మైనస్ 4 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ లో 2 కామన్ తీసుకుంటున్నా, అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ x మైనస్ 4 వచ్చేస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఈ 2 టర్మ్స్, ఇదొక టర్మ్ ఇదొక టర్మ్, సో మళ్ళీ ఈ 2 టర్మ్స్ లో ఇక్కడ x మైనస్ 4 కామన్ ఉంది. సో కాబట్టి x మైనస్ 4 కామన్ తీసుకుంటే ఇక్కడ x మిగిలింది, ఇక్కడ 2 మిగిలింది. సో కాబట్టి x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు దీన్ని ఫర్దర్ గా సాల్వ్ చేసేసేయండి. ఈ x మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే either x minus 4 is equals to 0 అవ్వాలి or x plus 2 is equals to 0 అవ్వాలి. అంతేనా. సో ఇప్పుడు x minus 4 is equals to 0 అంటే I can write x is equals to 4. Done. సో అట్లనే x plus 2 is equals to 0 అంటే x is equals to minus 2. x is equals to minus 2. అంటే మీకు 2 zeros of the polynomial, 2 zeros ఉన్నాయి కదా, ఒకటి ఆల్ఫా 4, దీని ఆల్ఫా అనుకోండి, సో బీటా మైనస్ 2. Alpha is equals to 4, beta is equals to minus 2. 2 zeros, very good nana. 4 comma minus 2, very good. Sampath, very good. 4 comma minus 2, very good. Priyanka, good nana. Next question karande. Enjoy. So find the sum and product of the zeros of the polynomial p of x is equals to 4x square plus 8x. So ee question etla chestaru meeru ఫస్ట్ ఇచ్చిన పాలినామియల్ ని రాసుకోండి. p ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు 4x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ ఇక్కడ ఏం చేయండి అంటే కాన్స్టెంట్ టర్మ్ లేదు కదా మీకు. ఎప్పుడైనా సరే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏ ఫామ్ లో ఉండాలి అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్ లో ఉండాలి. కానీ ఇక్కడ ax స్క్వేర్ ఓకే, bx ఓకే, c లేదు కాబట్టి 0 తీసుకుంటున్నా c ప్లేస్ లో. ఓకేనా. సో ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు ఎప్పుడైనా సరే మీకు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చేసి దాని సమ్ ఆఫ్ ద జీరోస్, ఓకేనా, ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ ఫార్ములా. ఓకేనా. సో ఇక్కడ మీరు దీన్ని ఏం చేయండి అంటే ఇచ్చిన ఈక్వేషన్ ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ తో కంపేర్ చేయండి. కంపేర్ చేశారనుకోండి, సో ఇక్కడ బి ప్లేస్ లో ఏముంది చూడండి 8 ఉంది, కాబట్టి మైనస్ 8 బై ఏ ప్లేస్ లో ఏముంది చూడండి 4 ఉంది, మైనస్ 8 బై 4 అంటే మైనస్ 2. ఓకేనా. సో అట్లనే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, నెక్స్ట్ వచ్చేసి ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కి ఫార్ములా ఏంటి, ఆల్ఫా బీటా విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సి బై ఏ. ఇక్కడ సి ఎంత సార్, సి ప్లేస్ లో 0 ఉంది కదా, 0 బై ఏ ప్లేస్ లో 4. సో 0 బై 4 అంటే 0. సో కాబట్టి మీకు సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమో మైనస్ 2 అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమో 0. వెరీ గుడ్ నాన్న. హాయ్ సురేష్, హాయ్ ప్రియాంక, వెరీ గుడ్ అన్న. 0 కామా మైనస్ 2 అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమో ఫస్ట్ సమ్ అడిగారు కదా, సో కాబట్టి మైనస్ 2 సమ్, ప్రొడక్ట్ వచ్చేసరికి 0. గుడ్. డన్, క్లియర్, రైట్ నాన్న, వెరీ గుడ్. సో క్లియర్, ఇది అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్కి రండి. నెక్స్ట్ క్వశ్చన్కి రండి అన్న. రైట్, గుడ్. మైనస్ 2 కామా 0, డన్, వెరీ గుడ్. సో జనరేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ సో హూజ్ జీరోస్ ఆర్ మైనస్ 3 and 4. ఈ క్వశ్చన్ మీరే నాతో పాటు సాల్వ్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ లో
మీకు ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు -3 ఇచ్చారు, ఓకేనా. సో బీటా ఇస్ ఈక్వల్స్ టు 4 ఇచ్చేసారు. సో ఇప్పుడు నేను ఒకసారి 1 minute వెయిట్ చేస్తా, మీరే ఆన్సర్ చేయండి అన్న ఈ క్వశ్చన్కి. టిఎస్ వాళ్ళకి కూడా ఉంది నాన్న, టిఎస్ వాళ్ళకి మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ 23rd రోజు అయిపోగానే విల్ సాల్వ్ ద మ్యాథమెటిక్స్ పార్ట్, ఓకేనా. విల్ స్టార్ట్ మ్యాథమెటిక్స్ పార్ట్. సో ఒకసారి క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఆల్ఫా తెలుసు, బీటా తెలుసు. సో ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా ఫామ్ చేస్తారు? సో మీరే చెప్పాలి, ఆన్సర్ చేయండి అన్న. సో కామెంట్ లో పెట్టేసేయండి ఆన్సర్, కామెంట్. 1 minute టైం, సాల్వ్ చేసేసేయండి. 1 minute టైం మీకు. డనా? రైట్, అయిపోయిందన్నా ఈ క్వశ్చన్. ఇది వచ్చేసింది ఆన్సర్. సో ఇప్పుడు ఓకేనా వీడియో? సో ఐ గెస్ ఇట్స్ ఫైన్ నౌ. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. చెక్ చేయండి అన్న. ఒకసారి సెషన్ లో ఉన్న వాళ్ళంతా సెషన్ లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ద పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్, ఇక్కడ ఫార్ములా వచ్చేసరికి కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇదేనా ఫార్ములా? దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ చేయండి. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది? ద ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు -3 + 4 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1. అట్లనే ద ఆల్ఫా బీటా ఇస్ ఈక్వల్స్ టు, ఆల్ఫా బీటా అంటే ఏంటి? -3 × 4 విచ్ ఈస్ ఈక్వల్స్ టు -12. సో మీకు ఆల్ఫా ప్లస్ బీటా తెలిసింది, ఆల్ఫా బీటా తెలిసింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంతమ్మా? సో 1. సో ఇక్కడ 1 × x ప్లస్ ఆల్ఫా బీటా ఎంత? -12. కేర్ఫుల్ గా చేయండి ఇక్కడ క్యాలిక్యులేషన్స్. సో ఇప్పుడు ఓవరాల్ గా ఎంత అవుద్ది? కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 అంతేనా? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12. సో ఇఫ్ k is equals to 1, if k is equals to 1, so the p of x is equals to x square minus x minus 12 is the correct answer. The quadratic polynomial. -1. So -3 + 4 ఏ కదా అన్న? అంతే కదా, -3 + 4 which is equals to 4 - 3 అంటే 1 కదా, +1 కదా. -1 ఎందుకైంది? రైట్, ఎక్స్ స్క్వేర్ -1x -12. వెరీ గుడ్ అన్న. రైట్, సింపుల్ క్వశ్చన్స్, కొంచెం క్యాల్కులేషన్ మిస్టేక్స్ చేయకండి. రైట్, సో నెక్స్ట్, సో ఇవి మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు మనం చేసిన క్వశ్చన్స్ అంటే ఇక మీకు పాలినామియల్స్ లో అడిగితే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ ఫస్ట్ చాప్టర్ మీరు ఇప్పుడు మార్క్ చేసేసుకోవచ్చు. ఒకసారి చూడండి. సో ద ఫస్ట్ చాప్టర్ ఏదైతే 2 మార్క్స్ క్వశ్చన్స్ లో ఉందో మీకు ఇక కాన్సెప్ట్ కూడా ఐడియా వచ్చే ఉంటుంది. ఇక్కడ మీకు పాలినామియల్స్ లో క్వశ్చన్స్ అడిగితే ఏ క్వశ్చన్ బేస్డ్, ఏ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అడుగుతున్నారు సార్? ద క్వాడ్రాటిక్ పాలినామియల్ బేస్డ్ క్వశ్చన్స్, ఓకేనా. సో ఇది మీ కాన్సెప్ట్ మీరు పర్ఫెక్ట్ అయ్యారనుకోండి, ఇప్పుడు మనం చేసిన 5 క్వశ్చన్సే కాదు, ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు దానికి, ఓకేనా. డన్. సో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, ద ఫస్ట్ చాప్టర్ కంప్లీటెడ్. నెక్స్ట్ మనం విల్ స్టార్ట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ పాలినామియల్ రెండు సేమ్ మోడల్లో ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో. ఒకటి వచ్చేసరికి స్టేట్మెంట్ ఇచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయమనడం, దాని సొల్యూషన్ ఫైండ్ చేయమనడం. సో మీరు ఏదైనా స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ యూజ్ చేయొచ్చు, లేదంటే క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేయొచ్చు, ఓకేనా. ఇది ఒక బేస్డ్ క్వశ్చన్స్. ఇంకొకటి నేచర్ ఆఫ్ ద రూట్స్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఏది? డిస్క్రిమినెంట్ b² - 4ac గ్రేటర్ దాన్ 0 ఉంటే రియల్ రూట్స్, ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంటే సో ఈక్వల్ రూట్స్, అండ్ లెస్ దాన్ 0 ఉంటే ఇమాజినరీ రూట్స్, లేదంటే నో రియల్ రూట్స్.
సో ఈ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఓకేనా? సో క్వశ్చన్స్ ద్వారా మనం కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. చూడండి ఫస్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ నాతో పాటు సాల్వ్ చేయండి. డెవలప్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ద ప్రొడక్ట్ ఆఫ్ టూ కన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈస్ 306. సో మనం ఏమనుకుంటాం అంటే లెట్ ద ఫస్ట్ ఇంటీజర్ బి ఎక్స్. లెట్ ద ఫస్ట్ ఇంటీజర్ బి ఎక్స్. సో అప్పుడు దాని కన్సెక్యూటివ్ ఇంటీజర్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 1 ఏనా? దెన్ ద కన్సెక్యూటివ్ ఇంటీజర్ ఎక్స్ ప్లస్ 1 ఇదేనా? సో ఇప్పుడు ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ కన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈస్ 306. అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 306. ఇది మీకు యాక్చువల్గా ఈక్వేషన్. సో ఇప్పుడు దీని నుంచి మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. ఎలా ఫామ్ చేస్తాం? దీన్ని ఇన్సైడ్ మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 306. సో ఇప్పుడు ఈ 306 ఇటువైపు తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇంతే, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేస్తే చాలు. 305 306 306 ఇచ్చారు కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఎందుకు రాశారు? బీస్ట్ మైనస్ కాదు, ఇది ప్లస్, ఇది మైనస్. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఈ ప్లస్ మైనస్ లో మిస్టేక్ చేస్తున్నారో చాలా కేర్ఫుల్ ఉండండి అన్న. ఓకేనా? డన్. ఇది మీకు ద 6th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. Analyze whether x minus 2 whole square plus 1 is equals to 2x minus 3 is a quadratic equation or not. సో మీకు ఏదైనా ఒకటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదా అని చెప్పాలి అని అంటే అది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్ లో ఉండాలి. ఓకేనా? మీరు ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి. ఏం చేయండి? ఈక్వేషన్ రాసుకోండి. ఫస్ట్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ 3 ఇలా రాసేసుకోండి. దీన్ని రాసుకున్న తర్వాత సో ఇక్కడ దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 హోల్ స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ ఏ ప్లేస్ లో ఎక్స్, బి ప్లేస్ లో 2. ఓకేనా? స్టెప్ వైజ్ చేసుకోండి. ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ 3. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందో చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x, ఇది అంతేనా? 2 ఇంటూ 2 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ 3. రైట్? సో ఇప్పుడు అన్ని టర్మ్స్ ఒక సైడ్ తీసుకురండి. తీసుకొస్తే సో ద ఎక్స్ స్క్వేర్, దీన్ని మైనస్ 4x ఫస్ట్ రాసుకుంటున్నా. ఇక్కడ 4 ప్లస్ 1 5 అయిపోయింది. ఓకేనా? సో ఈ ప్లస్ 2x ఇటువైపు వస్తే మైనస్ 2x, ఈ మైనస్ 3 ఇటువైపు వస్తే ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా ఉంది. డన్. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సో ఈ ఎక్స్ స్క్వేర్ టర్మ్ అలానే ఉంచేసేయండి. ఇక్కడ చూడండి మైనస్ 4x మైనస్ 2x మైనస్ 6x. సో ఇక్కడ 5 3. సో 5 ప్లస్ 3 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ద ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? రైట్? ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఇది ఏఎక్స్, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square plus bx plus c is equals to 0. ax square plus bx plus c is equals to 0. సో కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఫామ్ చేస్తుంది. therefore it is a quadratic equation. QE అని రాస్తున్నాను, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా నాన్న? వెరీ గుడ్ మహతి, వెరీ గుడ్. బీస్ట్. టీజీ కూడా చెప్తానన్న. టీజీకి మీకు ఇప్పుడు ఆల్రెడీ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది కదా. ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు మ్యాథ్స్ కి ప్రిపరేషన్ ఉంటుంది కంప్లీట్ గా. డన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిటెక్ట్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికంటే ముందు ఒకసారి మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి అన్న. సో మీకు డిస్క్రిమినెంట్ ఫార్ములా అందరికి ఐడియా ఉండే ఉంటుంది. ద డిస్క్రిమినెంట్, దీన్ని మనం లెట్స్ సే డెల్టాతో డినోట్ చేస్తే బి స్క్వేర్ మైనస్ 4ac దీని ఫార్ములా. అవునా? సో ఈ బి స్క్వేర్ మైనస్ 4ac ఈ వాల్యూ కనుక గ్రేటర్ దాన్ 0 ఉందనుకోండి, సో రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అంటే రెండు వేరే వేరే సొల్యూషన్స్ వస్తాయి అనమాట. రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్. నెక్స్ట్ బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉందనుకోండి,
అప్పుడు 2 ఈక్వల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, 2 రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. సో 2 ఈక్వల్ రూట్స్ అవి కూడా మళ్ళీ ఏంటంటే రియల్ రూట్స్. డన్. సో అదే బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 ఉందనుకోండి, నో రియల్ రూట్స్ అనమాట, నో రియల్ రూట్స్ నో రియల్ రూట్స్. సో ఇది మీకు నేచర్ ఆఫ్ ద రూట్స్ బేస్డ్ కాన్సెప్ట్. డెఫినెట్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది మీకు, ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో నుంచి మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో చూద్దాం. చూడండి, క్వశ్చన్ చేయండి. డిటెక్ట్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c తో కంపేర్ చేయండి. ఇక్కడ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. దీన్ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c తో కంపేర్ చేస్తే a ప్లేస్ లో 2, b ప్లేస్ లో 3, c ప్లేస్ లో 5, అవునా. సో నా అంటే మీరు విత్ సైన్ తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకోండి, బి ప్లేస్ లో -3 తీసుకోవాలి. ఇక్కడ -5 ఉంటే సి ప్లేస్ లో -5 తీసుకోవాలి, ఓకేనా. సో ద డెల్టా ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా బి స్క్వేర్ మైనస్ 4ac. సో ఇక్కడ బి స్క్వేర్ అంటే ఏంటి, 3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ప్లేస్ లో 2, సి ప్లేస్ లో 5, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 5 40, అంతేనా. సో ఇది ఎంత వస్తుంది, 9 మైనస్ 40 అంటే -31. సో మీకు ద డిస్క్రిమినెంట్ వాల్యూ విచ్ ఈస్ ఈక్వల్స్ టు -31 వచ్చింది వాల్యూ. అంటే ఈ -31 అనేది నెగిటివ్ కాబట్టి ద డిస్క్రిమినెంట్ ఈస్ లెస్ దాన్ 0. సో కాబట్టి ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఏంటి, దేర్ ఆర్ నో రియల్ రూట్స్. ఈ పర్టికులర్ క్వశ్చన్ లో దేర్ ఆర్ నో రియల్ రూట్స్ ఎగ్జిస్ట్, ఓకేనా. దేర్ ఆర్ నో రియల్ రూట్స్, రైట్. క్లియర్ అనా? గుడ్, ఇది అయిపోయింది. సో అర్థమైంది ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలో. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్. సో మిమ్మల్ని ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అంటారు, అండ్ క్వశ్చన్ లో 2 రియల్ ఈక్వల్ రూట్స్, 2 ఈక్వల్ రూట్స్. సో అంటే మీరు ఫస్ట్ దీని కండిషన్ ఏంటి చూడండి, 2 రియల్ రూట్స్, 2 ఈక్వల్ రియల్ రూట్స్ అంటే దాని యొక్క డిస్క్రిమినెంట్ 0, బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయాలి మీరు. ఫస్ట్ ద కండిషన్ వచ్చేసరికి బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇచ్చిన ఈక్వేషన్ లో అసలు ఏ ఏంటి చూడండి, ఏ ప్లేస్ లో మనకి 2 ఉంది, దీన్ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c తో కంపేర్ చేసేసేయండి. ఏ ప్లేస్ లో 2 ఉంది, బి ప్లేస్ లో k ఉంది, సి ప్లేస్ లో 3 ఉంది, అవునా. సో ఇప్పుడు ఈ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ బి ప్లేస్ లో k హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ప్లేస్ లో 2, సి ప్లేస్ లో 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఇప్పుడు ఏమవుతుంది, k స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 3 24 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అంటే k స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 24, రైట్. సో ఇప్పుడు k ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ద k ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ √24 అవుతుంది, అంతేనా. సో దీన్ని ఇప్పుడు ఎట్లా రాస్తారు, ద k ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్, దీన్ని నేను 4 ఇంటూ 6 గా రాసుకుంటున్నాను, రైట్. సో ఇప్పుడు దీన్ని k ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 2√6, ప్లస్ ఆర్ మైనస్ 2√6 అంటే k ఈజ్ ఈక్వల్స్ టు 2 సొల్యూషన్స్ ఏంటి అని అంటే ఇక్కడ. సో ఒకటి k అన్నది ప్లస్ ఆర్ మైనస్ 2√6 అవ్వచ్చు, అంతేనా. డన్, క్లియర్ నానా, క్లియర్, డన్, రైట్, వెరీ గుడ్. ఈ క్వశ్చన్ వచ్చేసింది ఆన్సర్ నానా. చాప్టర్ వైజ్ చేస్తాను, నువ్వు అడిగిన క్వశ్చన్ మనకి 1 మార్క్ క్వశ్చన్ లో ఉంటుంది. రేపు మార్నింగ్ 5 o'clock మీకు 1 మార్క్ క్వశ్చన్ సెషన్ ఉంది కదా. సో దాంట్లో సిమిలర్ మోడల్ క్వశ్చన్ మనం చేద్దాం. రఘువీర, అది సింపుల్ క్వశ్చన్ నేను అడిగింది. 9th క్వశ్చన్ డన్. ఇప్పుడు 10th క్వశ్చన్కి రండి. 10th క్వశ్చన్ సేమ్ మోడల్ క్వశ్చన్, ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నారు. సో నేచర్ ఎట్లా ఫైండ్ చేయాలి, ఫస్ట్ మీరు దీన్ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c తో కంపేర్ చేస్తే ఏ ప్లేస్ లో 3, బి ప్లేస్ లో చూడండి -4√3, సి ప్లేస్ లో ఏముంది 4, సి ప్లేస్ లో 4, అంతేనా. సో ఇప్పుడు నేచర్ ఆఫ్ ద రూట్స్ అడిగారు. నేచర్ ఆఫ్ ద రూట్స్ కోసం మనం ఏం చేయాలి, డిస్క్రిమినెంట్ ఫైండ్ చేయాలి. సో డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ మైనస్ 4ac. బి స్క్వేర్ అంటే -4√3 హోల్ స్క్వేర్, క్యాల్కులేషన్స్ కేర్ఫుల్ గా చేయాలి. -4√3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ప్లేస్ లో 3, సి ప్లేస్ లో 4 మైనస్ 4ac, అంతేనా. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ వచ్చేస్తుంది, 4 హోల్ స్క్వేర్ అంటే 16, √3 హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ 4 ఇంటూ 3 12, 12 ఇంటూ 4 48. సో ఇక్కడ చూడండి 16 ఇంటూ 3 అంటే 48, 48 మైనస్ 48. సో
సో ఎంత వస్తుంది ఇది 0. సో ద డిస్క్రిమినెంట్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చేసింది. సో డిస్క్రిమినెంట్ 0 అంటే 2 రియల్ అండ్ ఈక్వల్ రూట్స్, 2 రియల్ ఈక్వల్ రూట్స్, 2 రియల్ ఈక్వల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి. అంతేనా? వెరీ గుడ్ నాన్న. 9th క్వశ్చన్ మా ఆన్సర్ వేరే ఉందా త్రివేణి? 9th క్వశ్చన్ కి ఏముంది నాన్న? కరెక్ట్ కదా మనం చేసింది. కే బి ప్లేస్ లో కే, ఏ ప్లేస్ లో 2, సి ప్లేస్ లో 3. సో ఇక్కడ కే స్క్వేర్ మైనస్ 4a, బి స్క్వేర్ మైనస్ 4ac, బి స్క్వేర్ అంటే కే స్క్వేర్ మైనస్ 4a2 c3. సో 8 24. సో కే స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 224, కే ఇస్ ఈక్వల్స్ టు 4 into 6 తీసుకుంటే 2√6 తీసుకోవచ్చు. అంతే కరెక్టేనండి. డన్. సో ఇది కూడా అయిపోయింది ఈ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ 11th క్వశ్చన్కి రండి. క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా అని ఎలా చెక్ చేస్తాం మనం? ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది సేమ్ మోడల్ క్వశ్చన్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసేసేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2ab, 2 ఇంటూ ఏ ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో 2. డన్. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుందో చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 is equals to x square plus 4 minus 4x, రైట్? సో ఇక్కడ x స్క్వేర్, ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి చూడండి. 3x plus 1 is equals to 4 minus 4x. మొత్తం అన్ని టర్మ్స్ ఒక సైడ్ తీసుకురండి. ఇప్పుడు ఏమొస్తుంది? సో 3x ఈ మైనస్ 4x ఇటువైపు తీసుకొస్తే ప్లస్ 4x ప్లస్ 1 ఈ ప్లస్ 4 ఇటువైపు తీసుకొస్తే మైనస్ 4 is equals to 0. ఇది ఎంత అవుతుందో చూడండి. ఇప్పుడు 3x plus 4x 7x and 1 minus 4 minus 3 is equals to 0. అంటే మనకు ఫైనల్ వచ్చిన ఈక్వేషన్ లో అసలు x స్క్వేరే లేదు. అంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని ఎట్లా చెప్తున్నానా? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్ లో ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. డన్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. క్లియరా? చల్ నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్స్. ఇది చూడండి. సో డిటెక్ట్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. సో రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ మీరు ఎట్లా ఫైండ్ చేస్తారు? ఇక్కడ చూడండి జాగ్రత్తగా. 6x స్క్వేర్ మైనస్ x మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మీరు స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ మెథడ్కి వెళ్ళిపోండి. 6x స్క్వేర్ మైనస్ x మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. సో ఇప్పుడు దీన్ని కావాలంటే క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ లో చేయండి. ఏది మనకి క్వాడ్రాటిక్ ఒక క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఫార్ములాలో చేద్దాం చూడండి. a ఈజ్ ఈక్వల్స్ టు 6, b ఈజ్ ఈక్వల్స్ టు -1 అండ్ c ఈజ్ ఈక్వల్స్ టు -2. ఓకేనా? సో ఇవి మీకు ఫస్ట్ కంపేర్ చేసినాం x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c తోని. నెక్స్ట్ రూట్స్ ఫైండ్ చేయడానికి ద x ఈజ్ ఈక్వల్స్ టు క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ లో -b ప్లస్ ఆర్ మైనస్ b square minus 4ac by 2a, b square minus 4ac by 2a. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ద x is equals to ఏమొస్తుంది చూడండి. మైనస్ b ప్లేస్ లో -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a ప్లేస్ లో 6, b ప్లేస్ c ప్లేస్ లో -2. అంతేనా? బై డినామినేటర్ లో 2 ఇంటూ a. సో 2 ఇంటూ a ప్లేస్ లో 6 రాసేసేయండి. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసామనుకోండి. ఇక్కడ నుంచి ఎంత వస్తుందో చూడండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ -1 హోల్ స్క్వేర్ అంటే 1. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఫస్ట్ ఇది ప్లస్ పెట్టేస్తున్నా. 4 ఇంటూ 6 24, 24 ఇంటూ 2 48 అపాన్ ద 2 ఇంటూ a, 2 ఇంటూ 6 12 అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ద x ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా 1 ప్లస్ ఆర్ మైనస్ √49 by 12. సో అంటే మనకు ఆన్సర్ ఇక్కడ ద x ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ √49 అంటే 7 by 12 డినామినేటర్ లో. సో 2a కదా. సో 12. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. ఒక ఆన్సర్ వచ్చేసరికి x ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 7 by 12. ఇంకొక ఆన్సర్ ఏంటిది? x ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 7 by 12. అంతేనా? మనం అడిగింది డిటెక్ట్ ద రూట్స్ ఫైండ్ చేయాలి రెండు. సో ద x ఈజ్ ఈక్వల్స్ టు ఇదేమో 8 by 12
8/12 అంటే 4 2s are 4 3s are. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2/3. నెక్స్ట్ సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ ఇదంతా సో -6/12. సో -6/12 అంటే -1/2. సో మనకి 2 సొల్యూషన్స్, ఒకటి 2/3, ఇంకొకటి -1/2. ఒకటి 2/3, ఇంకొకటి -1/2. క్లియర్ అన్నా? ఈజ్ దిస్ పార్ట్ క్లియర్? డన్. 1 - 7 వెరీ గుడ్ నాన్న ఇన్షా. రైట్, ఎలా రాస్తున్నావమ్మా ఇన్షా? రఘువీర వస్తాయి నాన్న. లాస్ట్ టైం కూడా నువ్వు అడిగావు అనుకుంటా సేమ్ డౌట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద నెక్స్ట్ క్వశ్చన్, సో గివ్ an example for similar figures and non-similar figures. సో మీకు ఇక్కడ ట్రయాంగిల్ స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనం ఈ స్టార్టింగ్ స్లైడ్లోకి వెళ్దాం. అంటే మీరు పక్కాగా మ్యాండేటరీగా చేయాల్సిన క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ ఏవైతే చాప్టర్స్ లో మనకి 4 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయో అవి డిస్కస్ చేస్తున్నాం మనం. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ పాలినామియల్స్ కంప్లీట్ అయిపోయింది. అండ్ దెన్ దాని తర్వాత క్వాడ్రాటిక్ పాలినామియల్స్ లో క్వాడ్రాటిక్ పాలినామియల్ బేస్డ్ క్వశ్చన్స్. ఇక క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్? నేచర్ ఆఫ్ ద రూట్స్ కానీ, లేదంటే రూట్స్ ఫైండ్ చేయడం, ఏది స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ మెథడ్, లేదంటే క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్. ఇంతే, ఈ బేస్డ్ క్వశ్చన్సే వస్తున్నాయి. ఇది అయిపోయింది. సో నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో 2 మార్క్స్ లేవు. నెక్స్ట్ ట్రయాంగిల్ స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? సో ట్రయాంగిల్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో చూడండి. లెట్స్ స్టార్ట్ ద ట్రయాంగిల్స్. సో ఫస్ట్, సో గివ్ an example for similar figures and non-similar figures. సో ఫస్ట్ మీకు వీటికి అసలు డెఫినేషన్స్ తెలియాలి. సో సిమిలర్ ఫిగర్స్ అంటే ఏంటి? యాంగిల్స్ సేమ్ ఉండాలి, బట్ అండ్ కరస్పాండింగ్ రేషియోస్ ఈక్వల్ ఉండాలి. కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోస్ ఈక్వల్ ఉండాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ దాంట్లో సిమిలర్ ఫిగర్ తీసుకున్నాను అనుకోండి, 2 సర్కిల్స్ తీసుకోండి, లేదంటే 2 స్క్వేర్స్ తీసేసుకోండి. 2 స్క్వేర్స్ ఇవి ఎప్పుడు కూడా సిమిలర్ ఫిగర్స్. 2 స్క్వేర్స్ తీసుకున్నారనుకోండి, 2 స్క్వేర్స్ ఎప్పుడు కూడా సిమిలర్ ఫిగర్స్, ఎందుకంటే వాటిలో ఎవ్రీ యాంగిల్ 90 degrees ఉంటుంది అండ్ వాటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో సేమ్ ఉంటుంది, రైట్? అట్లనే సో ద సెకండ్ వన్ నాన్ సిమిలర్ ఫిగర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ట్రయాంగిల్ తీసుకున్నారనుకోండి, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకోండి అండ్ ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి, ఓకేనా? సో అప్పుడు అవి ఏమవుతాయి? సో లెట్స్ సే కన్సిడర్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండ్ దెన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండ్ దెన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇవేంటి అంటే దీంట్లో ఈచ్ యాంగిల్ 60 degrees ఉంటుంది. సో బట్ దీంట్లో ఈచ్ యాంగిల్ ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది, కాబట్టి యాంగిల్స్ ఈక్వల్ అవ్వవు. సో కాబట్టి అవి నాన్ సిమిలర్ ఫిగర్స్. లేదంటే మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇది షేప్స్, ఇంకా డిఫరెంట్ షేప్స్ ఏమైనా తీసుకో, ఒక పారలోగ్రామ్ తీసుకున్నారు అనుకోండి, సో ఇంకొక డిఫరెంట్ స్క్వేర్ తీసుకున్నారు అనుకోండి, ఆ రెండు కూడా దే ఆర్ నాట్ సిమిలర్ ఫిగర్స్. సో అవి నాన్ సిమిలర్ ఫిగర్స్ అవుతాయి, ఓకేనా? హాయ్ నాన్న. సిమిలర్ ఫిగర్స్ స్క్వేర్స్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. స్క్వేర్స్ రాసుకోవచ్చు, సర్కిల్స్ రాసుకోవచ్చు, లేదంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్, రైట్? ఆల్ స్క్వేర్స్ అండ్ సర్కిల్స్ ఆర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. వెరీ గుడ్ నాన్న. సో నెక్స్ట్, సో నాన్ సిమిలర్ ఫిగర్స్ లో ఇట్లా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సో లేదంటే రాంబస్. సో ఇట్లా మీ ఇష్టం, ఏ షేప్స్ తీసుకున్నా నో ప్రాబ్లం. దెన్ సెషన్ లో ఉన్న స్టూడెంట్స్ అంతా ఒకసారి సెషన్ ని లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో మీకు ఆల్రెడీ సెషన్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పక్కాగా చేయాల్సిన, మీరు బోర్డ్ ఎగ్జామ్స్ కోసం అసలు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవి చేయాలి పక్కాగా చేయాల్సిన క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో వాటి అన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నాను. కానీ డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ పీడిఎఫ్ స్క్వేర్ రెక్టాంగిల్ రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఎగ్జాంపుల్స్ ఏవైనా రాసుకోవచ్చు, మీరు టెక్స్ట్ బుక్స్ లోనే రాయాల్సిన అవసరం లేదు, రైట్? సో థియరీ బేస్డ్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్, వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ సిమిలారిటీ ఆఫ్ ద ట్రయాంగిల్స్? ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. 2 triangles are said to be similar if their corresponding angles are equal and then if their corresponding sides are in the same proportion or same ratio. For example, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసేసుకోండి. సో ట్రయాంగిల్ ఏబిసి ఒకటి తీసేసుకోండి, ఇది ట్రయాంగిల్ ఏబిసి. నెక్స్ట్ ద ట్రయాంగిల్ డిఈఎఫ్ తీసుకోండి, ట్రయాంగిల్ ఏబిసి
అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. సో ఇప్పుడు దీంట్లో ద యాంగిల్ ఏ మస్ట్ బి ఈక్వల్స్ టు యాంగిల్ డి ఉండాలి, కరస్పాండింగ్ యాంగిల్స్. నెక్స్ట్ యాంగిల్ బి మస్ట్ బి ఈక్వల్స్ టు యాంగిల్ ఈ ఉండాలి, ఓకేనా. అట్లనే సో యాంగిల్ సి మస్ట్ బి ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్ ఉండాలి, యాంగిల్ సి అన్నది సో యాంగిల్ ఎఫ్ కి ఈక్వల్ ఉండాలి, ఓకేనా. సో ఇది ఫస్ట్ థింగ్, ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అనమాట, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో నెక్స్ట్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే ఇక్కడ ద ఏబి బై దాని కరస్పాండింగ్ సైడ్ రేషియో ఏంటంటే డిఈ. ద ఏబి బై డిఈ ఇజ్ ఈక్వల్స్ టు బీసీ బై ఈఎఫ్. బీసీ బై ఈఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఏసీ బై డిఎఫ్. ఏసీ బై డిఎఫ్. సో ఇప్పుడు మనం ఈ టూ ట్రయాంగిల్స్ ని సిమిలర్ అని చెప్తాం. సో టూ ట్రయాంగిల్స్ ఏంటి, ద ట్రయాంగిల్ ఏబిసి is similar to the triangle DEF. This triangle ABC is equals to triangle DEF. Right? రానా వస్తాయి నాన్న, చెప్పాను కదా. మహతి పీడిఎఫ్ మళ్ళీ ఒక్కసారి ట్రై చేయండి నాన్న, డెఫినెట్గా ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ డెఫినెట్గా ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ ఒక్కసారి ట్రై చేయండి, ఒకసారి లాగౌట్ అంటే క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి, కంప్లీట్గా వీడియోని క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఎక్కువగా థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు దీంట్లో. అంటే క్రైటీరియాస్ ఉన్నాయి కదా మనకి, డిఫరెంట్ క్రైటీరియా, సిమిలారిటీ క్రైటీరియాస్. సో అవి మీరు నేర్చుకోవాలి. ఇక్కడ మీకు పర్ఫెక్ట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాను చూడండి. సో స్టేట్ ఎస్ఏఎస్ క్రైటీరియా ఇన్ సిమిలారిటీ ఆఫ్ ద ట్రయాంగిల్స్. టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ఉంటాయి. సో దాంట్లో ఎస్ఏఎస్ క్రైటీరియా యొక్క డెఫినేషన్ రాయాలి మీరు. సో ఇఫ్ ఇన్ టూ ట్రయాంగిల్స్, two sides of one triangle are proportional to two corresponding sides of the other triangle and the included angle between those sides is equal, then those two triangles are said to be similar. So మీకు సింపుల్ గా చెప్పాలంటే, సో నేను ఇక్కడ టూ ట్రయాంగిల్స్ తీసుకుంటున్నా. ఒకటి వచ్చేసరికి ద ఏబిసి ట్రయాంగిల్, ఇంకొకటి ద డిఈఎఫ్ ట్రయాంగిల్. సో ఏబిసి ట్రయాంగిల్ అండ్ ఇంకొకటి ద డిఈఎఫ్ ట్రయాంగిల్. ఇప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ లో లెట్స్ సే ఈ యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ డి ఉందనుకోండి, కానీ యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ డి ఉండాలి. అండ్ ఈ యాంగిల్ ఉన్న టూ కరస్పాండింగ్ రేషియోస్ ఉన్నాయి కదా, అంటే ఈ యాంగిల్ ఈ సైడ్ కి మధ్యలో ఉంది, అట్లనే ఈ యాంగిల్ ఈ సైడ్ కి మధ్యలో ఉంది. సో ఈ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ ఉండాలి. అంటే ఏబి బై డిఈ, ఏబి బై డిఈ ఇస్ ఈక్వల్స్ టు ఏసీ బై డిఎఫ్, ఏసీ బై డిఎఫ్. సో అప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ ని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. సో దెన్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సెడ్ టు బి similar triangles. Dana? Clear? Right nana. So చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంపార్టెంట్. అంటే మీరు డెఫినేషన్ కూడా ఈ విధంగా నీట్ గా రాస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి. ఓకే డన్. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ చూడండి. ఇది అయిపోయిందా? సో స్టేట్ ఏఏ క్రైటీరియా ఇన్ సిమిలారిటీ ఆఫ్ ద ట్రయాంగిల్. సో యాంగిల్ క్రైటీరియా అండ్ సిమిలారిటీ. సో దీంట్లో ఏంటంటే ఇఫ్ ఇన్ టూ ట్రయాంగిల్స్, సో టూ యాంగిల్స్ ఆఫ్ వన్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్స్ టు టూ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆఫ్ ద అదర్ ట్రయాంగిల్, దెన్ ద టూ ట్రయాంగిల్స్ ఆర్ సెడ్ టు బి సిమిలర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సో టూ ట్రయాంగిల్స్ ఏబిసి తీసుకున్నాను అనుకుందాం. సో ద ట్రయాంగిల్ ఏబిసి, ఎనీ టూ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి, ఓకేనా. సో ఇంకొక ట్రయాంగిల్ లెట్ మీ టేక్ ద డిఈఎఫ్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఈ టూ ట్రయాంగిల్స్ లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ డి ఉండాలి, అండ్ దెన్ సో యాంగిల్ బి ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈ ఉండాలి, లేదంటే యాంగిల్ సి ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్ ఉండాలి. అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి, ఓకేనా. సో అప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ ని మనం సిమిలర్ అని చెప్పవచ్చు. ఈ క్రైటీరియా ఏంటి సార్ అని అంటే, మహతి నేను ఒక్కసారి మళ్ళీ సెషన్ అయిపోయిన తర్వాత నీకు మళ్ళీ అప్డేట్ చేపిస్తాను, ఓకేనా. డోంట్ వరీ, డెఫినెట్గా ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ కావాలంటే మళ్ళీ ఒక్కసారి అప్డేట్ చేపిస్తాను. సో ఈ వీడియో కింద ఓపెన్ అవ్వకపోతే నేను 6:30కి ఒక వీడియో తీసుకున్నాను చూడమ్మా, 100/100 ఇన్ మ్యాథ్స్. సో ఆ వీడియో కింద కూడా సేమ్ లింక్స్ ఉన్నాయి, మీరు అక్కడి నుంచి ట్రై చేయ ఒకసారి. రైట్. సో థ్యాంక్ యూ నాన్న. ఇది అయిపోయిందా? ఏఏ సిమిలారిటీ, ఇది ఏఏ క్రైటీరియా. సో ఇక్కడ ఏఏ అంటే అల్లు అర్జున్ కాదు, సో ఇట్ ఈస్ యాంగిల్ సిమిలారిటీ. డన్. నెక్స్ట్ క్వశ్చన్ రండి. సో ఇది చూడండి. సో ఎస్ఎస్ఎస్ క్రైటీరియా, సైడ్ క్రైటీరియా. సో దీంట్లో ఏంటంటే టూ ట్రయాంగిల్స్ లో ఆల్ త్రీ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఆర్ ప్రపోర్షనల్ టు ద కరస్పాండింగ్ త్రీ సైడ్స్ ఆఫ్ ద అదర్ ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మళ్ళీ ఏబిసి ట్రయాంగిల్ తీసుకుంటున్నా,
అండ్ దెన్ ఇంకొక ట్రయాంగిల్ డిఈఎఫ్ ట్రయాంగిల్ తీసుకుంటున్నా, ఏబిసి అండ్ అదర్ ట్రయాంగిల్ డిఈఎఫ్. సో దీంట్లో ఏంటంటే ఎవ్రీ సైడ్ కరస్పాండింగ్ సైడ్ రేషియో ఈక్వల్ ఉండాలి. అంటే ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ బై డిఎఫ్, ఏసీ బై డిఎఫ్. సో అప్పుడు అంటే ఆల్ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్ ఉంటే సో ఆ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. ఏ క్రైటీరియా సార్ అంటే ఎస్ఎస్ క్రైటీరియా. టూ యాంగిల్స్ సేమ్ ఉంటేనేమో ఏఏ క్రైటీరియా. ఓకేనా. సో త్రీ సైడ్స్ యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ ఉంటే ఎస్ఎస్ఎస్ క్రైటీరియా. అట్లనే ఎస్ఏఎస్ క్రైటీరియా అంటే ఏంటంటే ఇంక్లూడెడ్ యాంగిల్ అండ్ ఆ సైడ్స్ కరస్పాండింగ్ రేషియో ఈక్వల్ ఉంటే సో అది మనకి ఎస్ఎస్ఎస్ సారీ ఎస్ఏఎస్ క్రైటీరియా. ఓకేనా. డన్. రైట్ నాన్న. రైట్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇవి మీకు థియరీ బేస్డ్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ మీకు ట్రయాంగిల్స్ లో ఇంకా ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటి అని అంటే సో బీపీటీ థీరం బేస్డ్ క్వశ్చన్స్. ఓకేనా. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం లేదంటే థెల్స్ థీరం బేస్డ్ క్వశ్చన్స్. సో ఏవి అడుగుతున్నారు అండ్ వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఇన్ ద గివెన్ ఫిగర్ PQ ఈస్ ప్యారలల్ టు BC. PQ అన్నది BCకి ప్యారలల్ ఉంది. అండ్ ఇక్కడ PQ ఈజ్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్. ఇది 3 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ BC ఈజ్ ఈక్వల్స్ టు 9 సెంటీమీటర్స్. ఇది 9 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ AC ఈజ్ 7.5. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 7.5 అని ఇచ్చారు. 7.5 సెంటీమీటర్స్. డన్. సో ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద AQ. సో మనం ఇప్పుడు ఏ లెంత్ ఫైండ్ చేయాలి? AQ లెంత్ ఫైండ్ చేయాలి. ఓకేనా. సో మీరు ఫస్ట్ దీంట్లో చేయాల్సింది ఏంటంటే ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. ఏ టూ ట్రయాంగిల్స్ సార్? APQ అండ్ టోటల్ ట్రయాంగిల్ ABC. ఓకేనా. సో ఎట్లా ప్రూవ్ చేస్తాం? ఏ క్రైటీరియా ఉందో చూడండి దీంట్లో. ఓకేనా. సో ఏ సైడ్స్ యొక్క రేషియో కానీ లేదంటే ఏ యాంగిల్స్ ఏమున్నాయో అబ్జర్వ్ చేయండి. నేను ఏం చెప్తానంటే ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్, జాగ్రత్తగా చూడండి, ఇన్ ట్రయాంగిల్ APQ అండ్ ట్రయాంగిల్ ABC, APQ ట్రయాంగిల్, ABC ట్రయాంగిల్, APQ అండ్ ABC ట్రయాంగిల్స్ లో ద యాంగిల్ A ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ A. ఓకేనా. ఇదేంటిది? ద కామన్ యాంగిల్ ఏనా? దిస్ ఈస్ ద కామన్ యాంగిల్. రైట్. సో ఇంకేమి ఈక్వల్ ఉన్నాయి చెప్పండి దీంట్లో? ఇంకేమి ఈక్వల్ ఉంటాయి? 3 ఫైనల్ వచ్చిందా? ఓకే ఓకే అమ్మ. రైట్. సో ఇంకా ఏ సైడ్స్ అంటే ఇక్కడ ఏ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి చెప్పండి దీంట్లో? సో విచ్ అదర్ యాంగిల్స్ వీ కెన్ సే దే ఆర్ ఈక్వల్? జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ద యాంగిల్ P ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ B అని చెప్పొచ్చా? ఎందుకంటే ఈ PQ అన్నది BCకి ప్యారలల్ ఉంది. సో అప్పుడు ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయా? అట్లనే సో యాంగిల్ Q ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ C. సో టూ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయి. సో అంటే ఇక్కడ యాంగిల్ ఏ కామన్ ఉంది అండ్ P ఈజ్ ఈక్వల్స్ టు B ఉంది, Q ఈజ్ ఈక్వల్స్ టు C ఉంది. సో బై AA సిమిలారిటీ, సో అది రాసేసేయండి అవన్నీ. సో బై AA similarity we can say the triangle APQ is similar to the triangle ABC. ABC triangle, APQ triangle similar ఉన్నాయి. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు చూడండి. మనకు కావాల్సింది ఏంటి అని అంటే సో PQ తెలుసు, BC తెలుసు. నేనేం చేస్తున్నా అంటే PQ బై BC, PQ ట్రయాంగిల్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి. PQ బై BC ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు మొత్తం తీసుకోండి. ఇక్కడ AQ తీసుకుంటే ఇక్కడ AQ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ AC తీసుకోవాలి. సో AQ బై AC, ఇది మీరు చేయాల్సిన పని ఫస్ట్. ఇది అర్థమైందా? చాలా మంది స్టూడెంట్స్ దీంట్లోనే కన్ఫ్యూజ్ అవుతారు. రైట్. సో డయాగ్రామ్ ఇస్తేనేమో ఓకే. సో ఒకవేళ డయాగ్రామ్ ఇవ్వకపోయినా మీరు డ్రా చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే PQ ఈజ్ ప్యారలల్ టు BC అంటే సో డయాగ్రామ్ ఇవ్వకపోయినా మీరు డ్రా చేయగలగాలి. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో నుంచి మనకి ఇప్పుడు సాల్వ్ చేయండి దీన్ని. ద PQ బై ఇక్కడ ఏమొచ్చింది? BC ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది? AQ బై AC ఉంది. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. PQ అంటే ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు 3 బై BC అంటే 9. BC ఈజ్ ఈక్వల్స్ టు 9 సబ్స్టిట్యూట్ చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు AQ మనం ఫైండ్ చేయాలి అండ్ AC 7.5 ఇచ్చారు. AQ బై AC అంటే 7.5. సో ఇక్కడ నుంచి ద AQ ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్ దీని ఇటువైపు పంపించేసేయండి.
3 into 7.5 by 9. ఓకేనా? సో 3 1s are 3 3s are. సో ఇక్కడ 3 1s are 3 2s are and 1 5. సో 1 5 అంటే 15. So therefore the AQ is equals to 2.5 centimeters. AQ is equals to 2.5 centimeters. రైట్? సో అంటే మీరు ఫస్ట్ ఈ టూ ట్రయాంగిల్స్ ని సిమిలర్ గా ప్రూవ్ చేయడానికి ఏ క్రైటీరియా యూజ్ చేశారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 4 మార్క్స్ సెషన్ రేపు ఈవినింగ్, మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ మీకు రేపు ఎర్లీ మార్నింగ్ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. డన్. ఇది ఓకేనా? ఏ సిమిలారిటీ ద్వారా ఫస్ట్ ట్రయాంగిల్స్ టూ సిమిలర్ అని ప్రూవ్ చేసాం, తర్వాత సైడ్స్ రేషియో. సాగర్ ప్రసాద్ సర్కిల్స్ ఎప్పుడు మర్చిపోవట్లేదు అన్న. సర్కిల్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, నువ్వు సెషన్ మొత్తం ఉండట్లేదు. లాస్ట్ టైం కూడా ఇంతే మధ్యలో వచ్చేసావు, సార్ సర్కిల్స్ చెప్పలేదు సార్ అన్నావు. ఇక్కడ చూడు, ఇవి సర్కిల్స్ క్వశ్చన్సే చూడు అమ్మా. ఓకేనా? సో ఇది సర్కిల్ క్వశ్చనే, ఇది సర్కిల్స్ క్వశ్చనే, సో ఇది సర్కిల్స్ క్వశ్చనే, ఇది సర్కిల్స్ క్వశ్చనే. సో ఇవన్నీ కూడా సర్కిల్స్ బేస్డ్ క్వశ్చన్సే. నువ్వు సెషన్లో ఎండ్ వరకు ఉంటే నీకు ఆ సర్కిల్స్ క్వశ్చన్స్ కూడా కవర్ అయిపోతాయి. ఓకేనా నాన్న? మీకు ఇక ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఇక్కడ తీసుకొచ్చేసా. దట్ ఫాస్ట్ చేయండి, క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 19. ఇన్ ద గివెన్ ఫిగర్ OA.OB is equals to OC.OD. ఓకేనా? ఫస్ట్ ఈ స్టేట్మెంట్ చూడండి. గివెన్ స్టేట్మెంట్ ఏంటిది? క్వశ్చన్ లో OA.OB is equals to OC into OD. డాట్ అంటే ఇంటూ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారు? షో దట్ యాంగిల్ A is equals to యాంగిల్ C and యాంగిల్ B is equals to యాంగిల్ D. నేను ఫస్ట్ దీని నుంచి ఏం చేస్తున్నానంటే, నాకు OA by OD, దీని ఇటువైపు తీసుకురండి. OA by OD is equals to OC by OB. జాగ్రత్తగా చూడండి అన్న. సో నేను OA ఈ ODని ఇటువైపు తీసుకొచ్చా. OA by OD ఇక్కడ వాటిని మార్క్ చేస్తున్నా చూడండి. OA అంటే ఇది, OD అంటే ఇది. ఓకేనా? సో నెక్స్ట్, సో ఇంకొకటి ఏంటిది మనకి OC by OB. సో OC by ఇది OB. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇంతకుముందు ఏం చెప్పాను నేను? సో కరస్పాండింగ్ సైడ్స్, లేదంటే దీని ఇలా రాయండి బెటర్, ఇట్లా కంటే OA by the OC is equals to OD by OB. దీన్ని అటువైపు తీసుకెళ్ళాలి. అంటే ఎట్లా రాసినా సేమ్ థింగ్. OA by OC is equals to OD by OB. ఇలా రాసేసాను. OA by ఇది OA కదమ్మా, అండ్ దెన్ ఇది OC. జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్, సో OD by OD ఇది, OB ఇది. అవునా? సో అంటే ఈ కరస్పాండింగ్ రేషియోస్ ఈక్వల్ ఉన్నాయి. ఈ రెండింటి యొక్క రేషియో ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటి యొక్క రేషియో. అండ్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇన్ ట్రయాంగిల్ AOD అండ్ in triangle COB, in triangle AOD and COB లో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయా? ఏంటి సార్ ఆ యాంగిల్? యాంగిల్ AOD is equals to యాంగిల్ BOC లేదంటే COB, ఎట్లయినా రాసుకోండి. యాంగిల్ AOD is equals to యాంగిల్ BOC. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఎందుకు? సో దే ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఈ రెండు కూడా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మీరు ఏ క్రైటీరియా యూజ్ చేయాలి ఫస్ట్ అని అంటే, ఇక్కడ టూ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్ ఉన్నాయి. అంటే OA by OC ఈజ్ ఈక్వల్స్ టు OD by OB. ఈ వీటి యొక్క కరస్పాండింగ్ రేషియోస్ ఈక్వల్ ఉన్నాయి. అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ కూడా సేమ్ ఉంది. అవునా? సో కాబట్టి బై SAS క్రైటీరియా చెప్పొచ్చా? SAS క్రైటీరియా ద్వారా, బై SAS క్రైటీరియా, సో వీ కెన్ సే ద ట్రయాంగిల్ AOD is similar to the triangle BOC. ఈ రెండు ఈక్వల్ ఉంటాయి, ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ఉంటాయి. సో అప్పుడు మీరు ఏం చెప్పొచ్చు? ద యాంగిల్ A is equals to యాంగిల్ COB అని రాయండి బెటర్. సో యాంగిల్ COB ఇక్కడ అదే రాసాం కదా, ఇది కూడా ఎట్లా రాసినా నో ప్రాబ్లం. ఇది COB, యాంగిల్ COB. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, ద యాంగిల్ A is equals to యాంగిల్ C అవుతుంది. అట్లనే సో ద యాంగిల్ B is equals to యాంగిల్ D అవుతుంది. యాంగిల్ B is equals to యాంగిల్ D. సో మనం క్వశ్చన్ లో ప్రూవ్ చేయమన్నది అదే, షో దట్ యాంగిల్ A is equals to యాంగిల్ C. ఈ యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. సో యాంగిల్ D అండ్ యాంగిల్ B ఈక్వల్ అవుతాయి. క్లియర్ అన్నా? డన్.
రైట్. కోఆర్డినేషన్ జామెట్రీ కూడా ఉంది నాన్న నెక్స్ట్ పవన్. ఓకేనా, కోఆర్డినేషన్ జామెట్రీ కూడా ఉంది నెక్స్ట్ అన్న. 4 మార్క్స్ ఎప్పుడు? 4 మార్క్స్ రేపు ఈవినింగ్ నాన్న, రేపు ఈవినింగ్ 5 o'clock కి 4 మార్క్స్ క్వశ్చన్స్. దాని ఇక్కడ వరకు అయిపోయిందా? చలో నెక్స్ట్. సో ఈ క్వశ్చన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఈ క్వశ్చన్ ట్రై చేయండి. సో ఇన్ ద ఫిగర్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. డిఈ అన్నది బీసీకి ప్యారలల్గా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో ఏడి వాల్యూ ఇచ్చారు, ఏడి, అండ్ దెన్ డిబి వాల్యూ ఇచ్చారు, దెన్ ఏఈ వాల్యూ ఇచ్చారు, దెన్ ఈసీ వాల్యూ ఇచ్చారు. సో ఇప్పుడు మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ ట్రయాంగిల్ ప్రాపర్గా చూడండి అన్న. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ట్రయాంగిల్లో డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ కదా. సో బై బీపీటీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, లేదంటే థేల్స్ థీరం అని రాయండి. బై బీపీటీ లేదంటే బై థేల్స్ థీరం మనం ఏం చెప్పొచ్చు చూడండి. ద ఏడి బై డిబి, ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు AD by DB is equals to AE by EC. AE by EC, that's it. So AD by DB is equals to the AE by EC. So దీన్ని సింప్లిఫై చేసేసేయండి. AD అంటే వస్తుంది x, DB అంటే x minus 2 is equals to AE అంటే x plus 2 by CE అంటే x minus 1. ఓకేనా. మీరు ఏం చేయాలంటే ఇక్కడ x వాల్యూ ఫైండ్ చేయాలంటే సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేసేసేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే x ఇంటూ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ 2 ఇంటూ x ప్లస్ 2, x మైనస్ 2 ఇంటూ x ప్లస్ 2. దీన్ని సింప్లిఫై చేయండి. ఇక్కడ x ఇంటూ x, x స్క్వేర్ మైనస్ x ఈజ్ ఈక్వల్స్ టు ఇది a మైనస్ b ఇంటూ a ప్లస్ b, అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 2 హోల్ స్క్వేర్. ఇది ఎంత అవుతుందమ్మా ఇప్పుడు? x స్క్వేర్ మైనస్ x ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ మైనస్ 4. ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్, minus x is equals to minus 4, minus minus cancel, x is equals to 4 వచ్చేస్తుంది అంతే. సో x is equals to 4 ఏంటి? ఇక్కడ యూనిట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ x is equals to 4 తీసేసుకోండి. ఓకేనా. మార్నింగ్ 5 o'clock నాన్న, రైట్. క్వశ్చన్ నెంబర్ 20 మార్నింగ్ 5 o'clock కి మళ్ళీ 5 బజే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ట్రయాంగిల్స్ లో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఈజీ క్వశ్చన్, ఇది కూడా మీకు బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం బేస్డ్ క్వశ్చన్. ఏమడుగుతున్నారు? డిఈ అన్నది బీసీకి ప్యారలల్గా ఉంది. సో నౌ ఫైండ్ ఏడి బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, బీపీటీ అని రాస్తున్నా. ఏం రాసుకోవచ్చు మీరు? ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. సో ఇక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. మనకి ఏడి వాల్యూ మనం ఫైండ్ చేయాలి. డిబి వాల్యూ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో? 7.2 ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ వాల్యూ ఎంత ఇచ్చారు? 1.8 బై ఈసీ వాల్యూ ఎంత ఇచ్చారు? 5.4. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ద ఏడి ఈజ్ ఈక్వల్స్ టు 1.8, ఈ 7.2ని ఇటువైపు పంపిస్తున్నాం. 1.8 ఇంటూ 7.2 బై 5.4. సో ఇది 1 టైమ్, ఇది 3 times. సో ఇక్కడ 3 1s are, 3 2s are, and then 1 2. సో 1 2 అంటే 3 4s are. సో డన్. సో నౌ ఇప్పుడు ఇది ఏమవుతుందో చూడండి. ద ఏడి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత నాన్న? 2.4 centimeters. ద ఏడి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2.4 centimeters. బఫర్ అవుతుందా నాన్న? పవన్ ఒకసారి మీ ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేసుకోండి. వీడియో బఫర్ ఏం అవ్వట్లేదు నాకు తెలిసి. సెషన్లో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా ఒకసారి సెషన్ లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ గైస్. వీడియో బఫర్ అవుతుందా? లేదు కదా, క్లియర్గానే ఉంది. సో ఇది మీకు ట్రయాంగిల్స్ బేస్డ్ క్వశ్చన్స్. నెక్స్ట్ చూడండి. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద కోఆర్డినేట్ జామెట్రీ. ఇక్కడ ఒకసారి స్టార్టింగ్కి రండి. సో ఇప్పటి వరకు మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ లో 3 చాప్టర్స్ లో క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. సో ఏదది? ఫస్ట్ పాలినామియల్స్ కంప్లీట్ అయిపోయింది. ఎక్కువగా క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా ఫామ్ చేస్తారు
నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ ఒకటి, క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ అండ్ నేచర్ ఆఫ్ ద రూట్స్ బేస్డ్ క్వశ్చన్స్. నెక్స్ట్ ట్రయాంగిల్స్ లో సిమిలారిటీ క్రైటీరియాస్ అండ్ దెన్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ లో. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ 4th క్వశ్చన్ కోఆర్డినేట్ జామెట్రీ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి 2 మార్క్స్ వస్తాయి. దీంట్లో మీకు మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ద ఇది డిస్టెన్స్ ఫార్ములా అండ్ ద సెక్షన్ ఫార్ములా. సో ఒకసారి ఈ క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. చూడండి, రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. సో ఫస్ట్ దానికి డైరెక్ట్ ఆన్సర్ ఏ పాయింట్ బి పాయింట్, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి అన్న. సో ఇది x1 y1, ఇది x2 y2 ఉంటే ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కి ఫార్ములా ఏంటంటే, సో వీ కెన్ రైట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. లేదంటే మీరు దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఎందుకంటే ఎట్లయినా స్క్వేర్ చేస్తారు కాబట్టి ఇక్కడ మధ్యలో ఇది వాల్యూ ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా ఓవరాల్ గా స్క్వేర్ చేస్తే మళ్ళీ ప్లస్ ఏ అవుతుంది. కాబట్టి ఎలా అయినా రాసుకోండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ కి ద ఆరిజిన్ అండ్ ద పాయింట్. మీరు ఏం చేయండి అంటే ఆరిజిన్ ఏ 0,0 తీసుకోండి, బి x,y అని తీసుకోండి. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. మీరు ఎప్పుడైనా సరే ఇట్లా డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసేటప్పుడు ఆ 2 పాయింట్స్, ఈ ఫస్ట్ పాయింట్ x1 y1 అనుకోండి, ఈ సెకండ్ పాయింట్ x2 y2 అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా సో ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఏబి ఇజ్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1, x2 అంటే x మైనస్ x1 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1, y2 అంటే y మైనస్ ద 0 హోల్ స్క్వేర్. సో ఇది ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ద x మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి? ద ఏబి డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. రైట్ రైట్ అన్న, క్లియరా? సో ఇది 22nd క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. మీకు మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి అని అంటే ఇక్కడ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. సో ద మిడ్ పాయింట్ ఫార్ములా is equals to x1 plus x2 by 2 comma y1 plus y2 by 2, x1 plus x2 by 2 comma y1 plus y2 by 2. ఓకేనా? సో ఇది ఏమవుతుందో చూడండి, ఇది x1 y1, ఇది వచ్చేసరికి x2 y2. సబ్స్టిట్యూట్ చేయండి. దీన్ని x1 అంటే -2 కామా x2 అంటే +2 బై 2 కామా, సో y1 అంటే -2 అండ్ y2 అంటే -4, జాగ్రత్త రాయండి, బై 2. సో ఇది ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే? -2 + 2 అంటే 0/2 కామా ఇదంతా -6/2. సో ఫైనల్ గా ఆన్సర్ వచ్చేసి మనకి 0/2 అంటే 0, -6/2 అంటే -3. సో కాబట్టి 0, -3. ఓకేనా? సో నాన్న సెషన్ లో ఉన్న వాళ్ళు ఆన్సర్ చేయండి. ఓకే రైట్, మీరు ఆన్సర్ చేశారనుకున్నానా? సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తారో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎక్కడ మిస్టేక్ చేస్తే, లేదంటే మీకు వచ్చిన ఆన్సర్ రాంగ్, కరెక్ట్ రాంగ్ కూడా తెలుసుకోవచ్చు. నాకు 0, -3. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ రండి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. ఇది మళ్ళీ సేమ్ ఇంతకు ముందు లాగే, దీన్ని మీరు x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా రెండు పాయింట్స్ ని a b అనుకుంటే ద స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 డైరెక్ట్ రాస్తున్నా, 4 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 1 - 3 హోల్ స్క్వేర్. అంటే ఇది 1, ఇది 3, 1 - 3 హోల్ స్క్వేర్. సో ఇది ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 - 2 హోల్ స్క్వేర్ అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 3 హోల్ స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్. ఇది ఎంత అవుతుంది ఓవరాల్ గా? 2 హోల్ స్క్వేర్ అంటే 4, -2 హోల్ స్క్వేర్ అంటే 4. సో ఇది వచ్చేసరికి √8 యూనిట్స్. ఇట్లా రాయండి లాస్ట్ లో. ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసరికి √8 యూనిట్స్ అమ్మ. ఓకేనా? క్లియర్? సెషన్ లో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా సార్ సెషన్ లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ గైస్. డన్. ఇది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ రండి.
ఫైండ్ ద కోఆర్డినేట్స్. నువ్వు అడిగిన క్వశ్చనే వచ్చిందన్న, ఎవరు పవన్, నువ్వు అడిగిన క్వశ్చనే వచ్చినట్టుంది. 2, -3 b 1, 4 నువ్వు అడిగిన క్వశ్చనే. సో ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఏ వేర్ ఏబి ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. సో మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే ఒకసారి సర్కిల్ తీసుకోండి, ఇది సర్కిల్. సో దీంట్లో ఏబి అన్నది దీని యొక్క డయామీటర్, ఇది ఏ పాయింట్ అనుకోండి అండ్ ఇది బి పాయింట్ అనుకోండి, ఓకేనా. సో ఇప్పుడు హూ సెంటర్, దీని యొక్క సెంటర్ ఓ అనుకోండి. సెంటర్ కి కోఆర్డినేట్స్ వచ్చేసరికి 2, -3 అంట, సెంటర్ కోఆర్డినేట్స్ ఇచ్చారు. అండ్ బి కోఆర్డినేట్స్ ఇచ్చారు 1, 4. ఇప్పుడు మీరు ఏ కోఆర్డినేట్స్ తెలియదు కదా, దీన్ని x, y అనుకోండి. మీరు ఈ డయామీటర్ యొక్క ఈ సెంటర్ అన్నది ఇది ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ కదా, ఓ అన్నది. నేను ఏం చేస్తున్నా అంటే ఓ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, ఓ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, అంతేనా. సెంటర్ అన్నది డయామీటర్ కి ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్. సో ఇప్పుడు దీనికి మీరు ఫార్ములా రాసేసేయండి. ఫార్ములా ఎట్లా రాస్తాం? సో మీకు మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు, x1 + x2/2. సో దీన్ని ఏం చేయండి అంటే x1 y1 అనుకోండి, దీన్ని x1 y1, దీన్ని x2 y2 అనుకోండి, అంతేనా. సో ఇప్పుడు x1 + x2/2 అంటే x + x2 అంటే 1, x1 + x2/2, y1 + y2/2, y1 అంటే y, y2 అంటే 4. సో y + 4/2 is equals to సెంటర్ ఎంత కోఆర్డినేట్స్ 2, -3, 2, -3, దట్స్ ఇట్. సో దీన్ని కూడా ఇలా రాసేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు, సో ఈ కోఆర్డినేట్ ని దీనికి ఈక్వల్ చేయండి, ఈ కోఆర్డినేట్ ని దీనికి ఈక్వల్ చేయండి. సో అప్పుడు ఏమొస్తుందో చూడండి. ఓవరాల్ గా మనకి ద x + 1/2 is equals to 2. నెక్స్ట్ y + 4/2 is equals to -3. దెన్ ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, x + 1 is equals to 2 × 2 4. ద x is equals to 4 - 1 ఎంత 3 అవుతుంది. ఇది ఫస్ట్ కోఆర్డినేట్ దీన్ని. నెక్స్ట్ ఇక్కడ చూడండి y + 4 is equals to ఈ 2 × -3 అంటే -6 అవుతుంది, 2 × -3. సో ఇప్పుడు ఈ y is equals to -6 - 4 -10 అవుతుంది. సో మీరు లాస్ట్ లో ఏం చేయండి అంటే ఈ a యొక్క కోఆర్డినేట్స్ అడిగారు కదా, ఫైనల్ గా మనకు ఆన్సర్ ఏంటంటే a యొక్క కోఆర్డినేట్స్ 3, -10 ఇలా రిప్రజెంట్ చేయండి. మీకు ఫైనల్ ఆన్సర్ ద a యొక్క కోఆర్డినేట్స్ వచ్చేసరికి therefore a is equals to 3, -10 అని. రైట్, క్లియరా? గుడ్, వెరీ గుడ్. సో ఇది 25th క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. ఇది చూడండి, హౌ కెన్ యూ ఐడెంటిఫై ద 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్. సో కొలీనియర్ అంటే ఫస్ట్ మీనింగ్ ఏంటంటే విచ్ లై ఆన్ స్ట్రైట్ లైన్, విచ్ లై ఆన్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ మీద లై అయి ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం వాటిని కొలీనియర్ అంటాం. సో ఇప్పుడు కొలీనియర్ కండిషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్ట్రైట్ లైన్ అనుకుంటే, సో ఇప్పుడు 3 పాయింట్స్ ఉన్నాయి, ఏ పాయింట్ ఉంది అండ్ బి పాయింట్ ఉంది అండ్ దెన్ సి పాయింట్ ఉంది. ఇప్పుడు కొలీనియర్ కి కండిషన్ ఏంటంటే ఈ ఏ టు బి డిస్టెన్స్ ప్లస్ ద బి టు సి డిస్టెన్స్, ఏ టు బి డిస్టెన్స్ ప్లస్ బి టు సి డిస్టెన్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఏ టు సి డిస్టెన్స్. ఏబి ప్లస్ బిసి ఈజ్ ఈక్వల్స్ టు ఏసి అయి ఉండాలి. సో ఇదే కొలీనియర్ కాన్సెప్ట్, ఓకేనా. రైట్ రైట్. సో ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. మనం ఇప్పుడు 4th చాప్టరే చేస్తున్నాం. 4th చాప్టర్ అంటే ఏది, మన దీనికి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ సంబంధించి. రైట్ ద ఫార్ములా, సెక్షన్ ఫార్ములా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సో ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ ఆఫ్ ద 2 పాయింట్స్ x1 y1 x2 y2 ఇన్ ద రేషియో m1 m2 రెస్పెక్టివ్లీ. చాలా చాలా ఇంపార్టెంట్, మీకు 4 మార్క్స్ లో కూడా పక్కాగా వచ్చే క్వశ్చన్ ఇది. సో ఏ కోఆర్డినేట్స్ వచ్చేసరికి x1 y1, బి కోఆర్డినేట్స్ వచ్చేసరికి x2 y2. జాగ్రత్తగా ఈ ఫార్ములాలో చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా రాసుకున్నాను. సో ఇప్పుడు ఒక పాయింట్ డివైడ్ చేస్తుంది, ద పాయింట్ విచ్ డివైడ్స్ లెట్స్ సే px, y అన్నది ఈ ఏబి లైన్ ని ఎట్లా డివైడ్ చేస్తుంది అంటే m1:m2 రేషియోలో డివైడ్ చేస్తుంది, m1:m2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అప్పుడు ఈ px, y కోఆర్డినేట్స్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి అని అంటే m1x2 + m2x1 బై m1 + m2 m1y2 + m2y1, m1y2 + m2y1 బై m1 + m2. ఇది మీకు సెకండ్, ఓకేనా. డన్. నెక్స్ట్, సో ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ జాయినింగ్, ఆల్రెడీ మీకు మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు కదా. సో ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ జాయినింగ్, ద బి క్వశ్చన్ కి వచ్చేసరికి, సెకండ్ క్వశ్చన్ కి
ద px, y మిడ్ పాయింట్ అనుకుంటే ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2, y1 ప్లస్ y2 బై 2. సో ఇది మీకు మిడ్ పాయింట్ ఫార్ములా, రైట్? డన్ డన్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద మిడ్ పాయింట్ ఆన్ ద లైన్ సెగ్మెంట్. సో ద cos 0, 0, 0, 9 sin 90. మీరు ఫస్ట్ వీటిని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ట్రిగనామెట్రీ కూడా యూజ్ చేయాలి కొంచెం. సో cos 0 degrees, 0. ఈ కోఆర్డినేట్స్ ఏంటంటే cos 0 అంటే ఏంటి మనకి 1. సో ఇది 1, 0 అని అర్థం. నెక్స్ట్ కోఆర్డినేట్ చూడండి 0, sin 90. సో ఇక్కడ 0 అంటేనేమో 0 అండ్ sin 90 వాల్యూ 1. సో అంటే మీకు ఇచ్చిన పాయింట్లు ఏంటంటే ఒకటి ఏ పాయింట్ cos 0, 0 అనుకుంటే దాని వాల్యూ 1, 0. అట్లనే బి యొక్క పాయింట్స్ వచ్చేసరికి 0, 1. బి యొక్క కోఆర్డినేట్స్ 0, 1. సో ఇప్పుడు మనం ఈ పి ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ అనుకుంటే సో ఈ పి కోఆర్డినేట్స్ ఫైండ్ చేయాలి. px, y కోఆర్డినేట్స్ ఫైండ్ చేయాలి. సో ఎట్లా ఫైండ్ చేస్తాం, ద px, y ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ ఫార్ములా అనమాట. సో x1 ప్లస్ x2 ఏది 1 ప్లస్ 0 బై 2 అంతేనా, ఇది x1 y1, ఇది x2 y2. సో కాబట్టి x1 ప్లస్ x2 అంటే 1 ప్లస్ 0 బై 2 y1 ప్లస్ y2, y1 అంటే 0, y2 అంటే 1, 0 ప్లస్ 1 బై 2. సో ఓవరాల్ ఎంత వస్తుంది, ఇది 1 బై 2, 1 బై 2 ఆర్ ద కోఆర్డినేట్స్. 1 బై 2, 1 బై 2. సో అది 4 మార్క్స్ క్వశ్చన్ లో వస్తుందా? 4 మార్క్స్ క్వశ్చన్స్ లో డిస్కస్ చేద్దాం. పవన్ అది 4 మార్క్స్ క్వశ్చన్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ 2 మార్క్స్ కంప్లీట్ చేసేస్తే మనకు ఒక పని అయిపోతుంది ఈ రోజు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ 1, -5, b -4, 5 is divided by the x axis. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డివైడెడ్ బై ద x axis అంటే y కోఆర్డినేట్ 0 అవుతుంది, అండ్ డివైడెడ్ బై ద y axis అంటే x కోఆర్డినేట్ 0 అవుతుంది. సో ఓకేనా? సో ఇక్కడ లైన్ సెగ్మెంట్ తీసుకోండి. ఫస్ట్ లెట్స్ టేక్ ద లైన్ సెగ్మెంట్. ఏంటి లైన్ సెగ్మెంట్ ఇక్కడ? లెట్స్ టేక్ ద లైన్ సెగ్మెంట్ ద a 1, -5 అండ్ దెన్ b కోఆర్డినేట్ b వచ్చేసరికి -4, 5, -4, 5. సో ఇప్పుడు x యాక్సిస్ డివైడ్ చేస్తుంది. లెట్స్ సే x యాక్సిస్ డివైడ్ చేస్తుంది అంటే y కోఆర్డినేట్ 0, x కోఆర్డినేట్ x అనుకోండి, y కోఆర్డినేట్ 0. సో ఇప్పుడు మీకు ఇన్ ద ఫైండ్ ద రేషియో అన్నారు. రేషియో మనకు తెలియదు కదా, మీరు ఏం చేయండి అంటే m1 అండ్ m2 అనుకోండి. ఓకేనా? సో ఇదేమో x1 y1, ఇది x2 y2. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఫార్ములా రాయండి. ఏంటి మనకి px1 y px y ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటిది, m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2. ఓకేనా? x యాక్సిస్ తో డివైడ్ చేస్తుందంటే y కోఆర్డినేట్ 0 తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2, m1 ప్లస్ m2. సో ఇది కూడా అయిపోయింది. డన్. సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే జాగ్రత్తగా px, y ప్లేస్ లో px, 0 సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఈజ్ ఈక్వల్స్ ఈ వాల్యూస్ ని కేర్ఫుల్ గా సబ్స్టిట్యూట్ చేయండి. m1 అంటే మీరు m1 తీసేసుకోండి ఇంటూ ద x2 అంటే -4 ప్లస్ m2 నే తీసేసుకోండి, m2 x1 అంటే 1 బై m1 ప్లస్ m2. దీన్ని ఇలా ఉంచేసేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి m1 y2, m1 అంటే m1, y2 అంటే 5 ప్లస్ m2 y1, m2 ఇంటూ సో y1 ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు, y1 ప్లేస్ లో -5 సబ్స్టిట్యూట్ చేయండి బై ద m1 ప్లస్ m2. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే సో మనకి ఈ y కోఆర్డినేట్ 0 ఉంది కదా, సో ఈ y కోఆర్డినేట్ యొక్క టర్మ్ ని 0 కి ఈక్వల్ చేయండి. y కోఆర్డినేట్ టర్మ్ ఏంటి సార్? ఇక్కడ ఇది 5m1 మైనస్ 5m2 బై m1 ప్లస్ m2. m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ y కోఆర్డినేట్ యొక్క టర్మ్ ని 0 కి ఈక్వల్ చేస్తున్నాం. అయిపోయిందా? సో ఇప్పుడు ఈ m1 ప్లస్ m2 ని ఇటువైపు పంపిస్తే
5m1 minus 5m2 is equals to 0 into m1 plus m2 అంటే 0 అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఏమవుతుంది, 5m1 is equals to 5m2, 5m1 is equals to 5m2. సో therefore నాకు ఇక్కడ నుంచి the m1 by m2 ratio is equals to 5 by 5 అంటే 1 by 1 వస్తుంది, 1:1. సో మనకు కావాల్సింది రేషియోనే కదా, m1:m2 రేషియో అంటే సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి 1:1 రేషియో అనమాట, 1:1 రేషియో. ఓకేనా నాన్న, క్లియర్? వీడియో బఫర్ అవుతుందా? లేదు లేదు, ఒకసారి మీ ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేసుకున్నాను. సెషన్లో ఉన్న స్టూడెంట్స్ అంతా ఒకసారి సెషన్ లైక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకోండి. డన్. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ మార్క్స్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్యాలిక్యులేషన్స్ చాలా కేర్ఫుల్గా చేయాలి దీని బేస్డ్. నెక్స్ట్ ఇది చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వైర్ ఫర్ విచ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ P అండ్ Q ఈస్ 10 యూనిట్స్. సో మీరు ఏం చేయండి అంటే ఇక్కడ ఫస్ట్ P పాయింట్ తీసుకోండి అండ్ Q పాయింట్ తీసుకోండి. P పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఎంత సార్? 2, 3, ఇది x1 y1. Q పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ వచ్చేసరికి 10, y. ఓకేనా? సో ఇప్పుడు మీరు దీన్ని x1 y1 అనుకోండి అండ్ దెన్ దీన్ని x2 y2 అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ద PQ ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఫార్ములా ఏంటిది, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. x2 అంటే 10 మైనస్ x1 అంటే 2, సో 10 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1, y2 అంటే y, y1 అంటే 3 హోల్ స్క్వేర్. సో మనకు ఆల్రెడీ ఈ డిస్టెన్స్ ఇచ్చారు ఎంత, 10. సో ఈ PQ ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది 10 మైనస్ 2 అంటే 8 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది y మైనస్ 3 హోల్ స్క్వేర్ చేసేసి, అంతేనా? సో ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ 2 సైడ్స్ స్క్వేర్ చేయండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్. SOBS అంటే మీరు దీన్ని ఎగ్జామ్లో రాసినప్పుడు కంప్లీట్గా రాయనాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ అంటే అప్పుడు ఏమొస్తుంది చూడండి, ద 10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్, అంతేనా? సో దీన్ని హోల్ స్క్వేర్ చేశారనుకోండి, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ ఇదంతా 100 ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా 64. దీన్ని ఎక్స్పాండ్ చేయండి, a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 9 మైనస్ 2ab 2 ఇంటూ 3 ఇంటూ y 6y అవుతుంది, అంతేనా? సో ఇప్పుడు దీన్ని అన్ని ఒక సైడ్ తీసుకురండి, y స్క్వేర్ మైనస్ 6y ఇటువైపు. సో ఇక్కడ 64 ప్లస్ 9 73, సో ప్లస్ 73, ఈ 100 ఇటువైపు తీసుకురండి, మైనస్ 100 ఈజ్ ఈక్వల్స్ టు 0. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ నుంచి ద y స్క్వేర్ మైనస్ 6y ఇదంతా 27 మైనస్ 27 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? సో దీన్ని స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. సో స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ చేయండి. సో మైనస్ 9y ప్లస్ 3y చేసేసేయండి. మైనస్ 9y ప్లస్ 3y అంటే ఎంత, మైనస్ 6y. మైనస్ 9y ఇంటూ ప్లస్ 3y అంటే మైనస్ 27y స్క్వేర్. సో ఇది మైనస్ 27 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేశారనుకోండి, మనకి ఇక్కడ సేమ్ వస్తుంది చూడండి, ద y స్క్వేర్ మైనస్ 9y ప్లస్ 3y మైనస్ 27 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? సో దీన్ని సింప్లిఫై చేసేస్తే ఈ ఫస్ట్ 2 టర్మ్స్ లో y కామన్ తీసుకోండి, అప్పుడు ఎంత అవుద్ది, y మైనస్ 9. సో ఇక్కడ 3 కామన్ తీసుకోండి, y మైనస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 0. మళ్ళీ రెండిట్లో y మైనస్ 9 కామన్. ఓకేనా? సో y మైనస్ 9 ఇంటూ y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు దీంట్లో either y మైనస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి, లేదంటే y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. అప్పుడు ఏమొస్తుంది ఫైనల్గా, y ఈజ్ ఈక్వల్స్ టు 9 అన్నది ఒక ఆన్సర్, లేదంటే సో y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3 అన్నది ఒక ఆన్సర్. ఓకేనా? సో ఇది మీరు చేసే విధానం. ఓకేనా? డన్, క్లియర్ గైస్? చేద్దాం నాన్న, చాప్టర్ వైజ్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ ఏ చాప్టర్ ఉంటే ఆ చాప్టర్ చేసేద్దాం. ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ ఉంటే ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ చేద్దాం. ఇది చూడండి, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ డివైడ్స్ అ లైన్ ఇన్ ద రేషియో 2:3. సో మీకు డైరెక్ట్ ఇక్కడ ఏ పాయింట్ మైనస్ 1, 7, బి పాయింట్ 4, -3. నెక్స్ట్ సో రేషియో m1:m2 రేషియో 2:3. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడం ఇది, x1 y1
x2 y2 అంతేనా. సో ఇప్పుడు మీకు ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ px, y అంటే ఎట్లా సబ్స్టిట్యూట్ చేస్తారు ఫార్ములాలో, m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 కామా m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2 m1 ప్లస్ m2. సో ఇక్కడ డైరెక్ట్ మీకు m1 వాల్యూ 2 అని తెలుసు, m2 3 అని తెలుసు, x1 -1 y1 7 x2 4 y2 -3. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేసి గెట్ ద ఆన్సర్. ఇక డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ కాబట్టి సో ఈ క్యాల్కులేషన్ నేను మీకు హోంవర్క్ ఇస్తున్నా, ఓకేనా, నాతో పాటు చేసేసేయండి. దనా క్లియర్. చల్ నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఫైండ్ ద పాయింట్ ఆన్ ద x యాక్సిస్ విచ్ ఈస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ 2, -5 అండ్ b -2, 9. ఈ క్వశ్చన్ నేను చేస్తా చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ లెట్స్ సే ఇది లైన్ ఏ 2, -5, పాయింట్స్ b -2, 9. దీన్ని x1 y1 అనుకోండి, ఇది x2 y2. నెక్స్ట్ సో ఇప్పుడు ఫైండ్ ద పాయింట్ ఆన్ ద x యాక్సిస్. నేను ఇంతకుముందే చెప్పాను మీకు x యాక్సిస్ అంటే y కోఆర్డినేట్ 0. సో ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్, దాని యొక్క y కోఆర్డినేట్ 0, x కోఆర్డినేట్ x అనుకోండి, y కోఆర్డినేట్ 0. సో విచ్ ఈస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ దీస్ 2 పాయింట్స్. అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్, ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ సేమ్ అనమాట ఈక్విడిస్టెన్స్ అంటే. సో ఇక్కడ మెయిన్ గా మీకు ఏంటంటే ద ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు పీబీ. ఏ నుంచి పీకి ఎంత డిస్టెన్స్ ఉందో పీ నుంచి బీకి అంతే డిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ x -2 హోల్ స్క్వేర్, అంతేనా. ఇక్కడ 0 -5 అంటే 0 + 5 హోల్ స్క్వేర్ అవుతుంది. డన్. అట్లనే ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయండి. ఇక్కడ ఇది ఎంత వస్తుందో చూడండి, x ఇది -2 అంటే +2 హోల్ స్క్వేర్ రాయండి. అంటే సింపుల్ గా చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ -2 -x హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, బట్ ఇక్కడ x -2 తీసుకుంటే x +2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఎట్లా తీసుకున్నా ఒకటే కదా. సో ఇక్కడ ఇక్కడ తీసుకునేటప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 9 - 0 హోల్ స్క్వేర్ చేస్తున్నా దీన్ని, 9 - 0 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేశారనుకోండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేస్తే సో 2 సైడ్స్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనకు వచ్చే ఈక్వేషన్ ఏముంటుంది చూడండి, x -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ అంటే 25 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి, ఇక్కడికి రండి, x + 2 హోల్ స్క్వేర్, x + 2 హోల్ స్క్వేర్. సో ఇదంతా 9 హోల్ స్క్వేర్ అంటే 8, 9 - 0 హోల్ స్క్వేర్ అంటే. దీన్ని సింప్లిఫై చేయండి, x² + 4 -4x + 25 ఈజ్ ఈక్వల్స్ టు x² + 4 + 4x + 81, అంతేనా. సో x² క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో దీన్ని ఇటువైపు తీసుకొచ్చారనుకోండి, 4x + 4x 8x + 81 - 25 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ నుంచి the 8x is equals అంతే కదా క్యాల్కులేషన్, x² + 4 - 4x క్యాల్కులేషన్ చెక్ చేసుకోండి ఒకసారి. ఇది 25 -5 హోల్ స్క్వేర్ 25. సో ఇది x + 2 హోల్ స్క్వేర్, x -2 0 - 9 9 - 0 అంటే 81. సో కరెక్ట్. సో ఇది x² + 4 + 4x, ఇది x² + 4 - 4x + 25. సో x² 4 4, సో -4x, సో + 4x, సో 8x. ఎస్. సో ఇది ఎంత వస్తుంది చూడండి, 85 - 56 + 56 is equals to 0. సో ఇక్కడ నుంచి the 8x is equals to -56, the x is equals to -56 by 8, so which is equals to -8 వస్తుంది. therefore so the x అన్నది -8 అన్నమాట. కాకపోతే మిమ్మల్ని క్వశ్చన్లో అడిగింది ఫైండ్ ద పాయింట్ అన్నారు కదా. సో మీరు ఫైనల్ ఆన్సర్ రాసేటప్పుడు ఏం రాయాలంటే ద p x ప్లేస్ లో -8, 0 ఇది రాయలేదనుకోండి, మీకు హాఫ్ మార్క్ లూజ్ అవుతారు మీరు, ఓకేనా. కోఆర్డినేట్ జామెట్రీలో మిమ్మల్ని ఎప్పుడైతే ఫైండ్ ద పాయింట్ అన్నప్పుడు సో మీరు ఆ పాయింట్ ఫైండ్ చేశారు, x వాల్యూ వచ్చింది, ఇక్కడతో అయిపోలేదు ఆన్సర్. సో ఇక్కడ -8, 0 రాయాలి మీరు, ఓకేనా నాన్న. క్లియర్. డన్. చల్. సో ఇది మీకు 32nd క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 33rd. ఇందాక ఎవరో అడిగారు ఇది. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద p ఇఫ్ ద పాయింట్స్ A B C D ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్. సో దీనికి మీకు ట్రిక్ చెప్తా చూడండి. ఇక్కడ ఫస్ట్ టేక్ ద ప్యారలలోగ్రామ్.
ఇలా parallelogram కన్సిడర్ చేసుకోండి. A పాయింట్ 6,1, B పాయింట్ 8,2, C పాయింట్ 9,4, నెక్స్ట్ D పాయింట్ P,3. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ డయాగ్నల్స్ కరెక్ట్ చేయండి, ఈ డయాగ్నల్స్ ని కరెక్ట్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ అన్నది ఫైండ్ చేయండి. మిడ్ పాయింట్ ఎట్లా ఫైండ్ చేస్తాం? మనకి ద సెంటర్, దీని యొక్క సెంటర్ వచ్చేసి మిడ్ పాయింట్ ఆఫ్ ద డయాగ్నల్, మిడ్ పాయింట్ ఆఫ్ ద డయాగ్నల్స్. నాకు ఆల్రెడీ 2 డయాగ్నల్స్ తెలుసు, అంటే ఈ డయాగ్నల్ యొక్క కంప్లీట్ వాల్యూ తెలుసు. ఏది? ఇది 9,4, ఇది 6,1. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఆ మిడ్ పాయింట్ ఫైండ్ చేయడానికి 6 + 9/2, జాగ్రత్తగా చూడమ్మా, 6 + 9/2, 1 + 4/2, 1 + 4/2. సో ఈ కోఆర్డినేట్స్ ఏమవుతాయి చూడండి, 15/2, 5/2. ఇవి మీకు కోఆర్డినేట్స్. ఇప్పుడు అట్లనే ఈ రెండింటి యొక్క డయాగ్నల్, ఈ రెండింటి యొక్క సెంటర్ కూడా సేమే కదా, ఇది కూడా ఈ రెండు వర్టిసెస్ కూడా ఉన్నాయి కదా డయాగ్నల్ ఎండ్స్. సో ఈ రెండింటి యొక్క సెంటర్ కూడా ఇదే అవుతుంది. సో అంటే నాకు ఆల్రెడీ ఈ కోఆర్డినేట్స్ తెలుసు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ P + 8/2, ఓకేనా, సో 3 + 2/2 ఈజ్ ఈక్వల్స్ టు దీని యొక్క కోఆర్డినేట్స్, అంటే ఈ డయాగ్నల్, ఈ వర్టిసెస్ యొక్క మిడ్ పాయింట్, ఈ వర్టిసెస్ యొక్క మిడ్ పాయింట్ రెండు సేమే, అంతేనా? పారలెలోగ్రామ్ యొక్క సెంటర్. సో ఫస్ట్ దీని మిడ్ పాయింట్ ఫైండ్ చేసా, అండ్ ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ కి ఈక్వల్ చేస్తున్నా. సో ఇక్కడ ఆల్రెడీ ఎంత వచ్చింది మనకి, 15/2, 5/2. సో ఇది ఎట్లయినా 5/2 ఈక్వల్ ఉంది. మనం ఏం చేద్దామంటే ఈ P + 8/2 ఈజ్ ఈక్వల్స్ టు 15/2 ఈక్వేట్ చేయండి. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి P + 8 ఈజ్ ఈక్వల్స్ టు 15, అండ్ P ఈజ్ ఈక్వల్స్ టు 15 - 8, 7 వస్తుంది. P ఈజ్ ఈక్వల్స్ టు 15 - 8, సో 7. సో కాబట్టి మనకు కావాల్సింది ఏంటిది? P వాల్యూనే కదా, ఈజ్ ఈక్వల్స్ టు 7. డన్. రైట్, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, 34th క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ లైస్ ఆన్ ద బోత్ యాక్సిస్? సో బోత్ యాక్సిస్ మీద లై అయ్యే పాయింట్ ఏంటి? ద ఆరిజిన్ 0,0. ఆరిజినే కదా, x యాక్సిస్ మీద ఉంటుంది అండ్ y యాక్సిస్ మీద ఉంటుంది. సో ఇది డిస్టెన్స్ ఫార్ములా మీరు ఈజీగా ఫైండ్ చేయొచ్చు కదా. x1 y1 అండ్ x2 y2. ఈ పాయింట్ A, ఈ పాయింట్ B అనుకున్నారనుకోండి. AB మధ్యలో డిస్టెన్స్ ఏమవుతుంది? ఇప్పుడు AB మధ్యలో డిస్టెన్స్ వచ్చేసరికి √3 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 0 హోల్ స్క్వేర్, లేదంటే 0 - 4 హోల్ స్క్వేర్. ఓకేనా? ఎంత వస్తుంది ఇది? ఇది 3 హోల్ స్క్వేర్ అంటే 9, 4 హోల్ స్క్వేర్ అంటే 16, √25 అంటే 5 యూనిట్స్ రాయండి. సింపుల్ క్వశ్చన్, ఆల్రెడీ మీకు మనకు తెలుసు కాబట్టి ఫాస్ట్గా చేసేసాను. రైట్ ద సెక్షన్ ఫార్ములా. సో ఇది కూడా మనకు తెలుసు కదా, Px, y. సెక్షన్ ఫార్ములా వచ్చేసి Px, y ఈజ్ ఈక్వల్స్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇది మనకి ద సెక్షన్ ఫార్ములా. డన్. రైట్, ఈజీ క్వశ్చన్. ఇది కూడా అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్? ఇది x, ఇది మీరు ఈ క్వశ్చన్ చేసేసండి. ఇది x1 y1, ఇది x2 y2. సో యూ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ A అండ్ B. చాలా ఈజీ క్వశ్చన్. మిడ్ పాయింట్, సో మిడ్ పాయింట్ ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగారు. సో మీకు మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు కదా, x1 + x2 -4 + 4/2, 2 - 2/2, అంతేనా? సో x1 + y1 + y2. సో ఇది ఎంత వస్తుంది? 0, ఇది కూడా 0. సో 0,0 రావాలి. సో మనకు ఆన్సర్ ఏమి ఇచ్చారు? 0,2 అని ఇచ్చారు, కాబట్టి ఫాల్స్. ఈజీ క్వశ్చన్ ఇది. సో ఫైండ్ ద రేషియో విచ్ y యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్. y యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ అంటే ఆల్రెడీ ఈ బేస్డ్ క్వశ్చన్ మీకు చేసేసాను. సో ఏ పాయింట్ ఏం తీసుకుంటారు? 5,2 తీసుకోండి. బి పాయింట్ ఏంటిది? 3, -2. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లియర్ గా చేసేసాం. పి పాయింట్ ఇప్పుడు ఏం తీసుకోవాలి మీరు? సో y యాక్సిస్ డివైడ్ చేస్తుందంటే x కోఆర్డినేట్ 0 తీసుకోవాలి, x కోఆర్డినేట్ 0, y తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే m1:m2 రేషియో. ఏది ఇంతకుముందు చేశాను చూడండి, ఇక్కడ ద సేమ్ బేస్డ్ క్వశ్చన్. ఏది నాన్న?
ఇది డివైడెడ్ బై ద ఎక్స్ యాక్సిస్ అంటే వై కోఆర్డినేట్ 0 తీసుకున్నాం, డివైడెడ్ బై ద ఎక్స్ యాక్సిస్ అంటే సారీ వై కోఆర్డినేట్ 0 తీసుకోవాలి. ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఏమన్నారంటే ఇక్కడ డివైడెడ్ బై ద వై యాక్సిస్ అన్నారు కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ 0. ఓకేనా, క్లియర్. So if the points P and Q are the trisecting on the line segment AB, so what ratio does PQ divides the line? ఇది చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇది పాయింట్ AB, ట్రైసెక్టింగ్ అంటే ఏంటంటే 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయడం. P and Q are the trisecting point. ఇక్కడ పాయింట్ P ఉంది అండ్ ఇక్కడ పాయింట్ Q ఉంది. సో ఇక్కడ మీకు AP is equals to PQ is equals to QB. ఓకేనా, సో ఇన్ వాట్ రేషియో P and Q divides the line? సో ఇప్పుడు P ఎంత రేషియోలో డివైడ్ చేస్తుందంటే ఇటువైపు 1 పార్ట్ ఉంది, ఇటువైపు 2 పార్ట్స్ ఉంది కాబట్టి P ఏమో 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. Q చూడండి, Q వచ్చేసరికి ఇటువైపు 2 పార్ట్స్, ఇటువైపు 1 పార్ట్ కాబట్టి 2:1 రేషియోలో Q డివైడ్ చేస్తుంది. డన్, గుడ్. ఇది 40th క్వశ్చన్. సో ఇది ఈ క్వశ్చన్ నేను చేస్తా చూడండి. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఇది x1 y1 అనుకోండి, ట్రిగనామెట్రీ ఇన్వాల్వ్ అయింది కదా. సో ఇది x2 y2. సో ఇక్కడ డిస్టెన్స్ ఎట్లా ఫైండ్ చేస్తారు? లెట్స్ సే ద డిస్టెన్స్ AB is equals to square root of మీరు x1 minus x2 a cos theta minus c. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, x1 minus x2 హోల్ స్క్వేర్ తీసుకోవచ్చు మీరు, లేదంటే x2 minus x1 హోల్ స్క్వేర్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే y2 minus y1 తీసుకుంటా, అంటే సింపుల్ క్యాలిక్యులేషన్స్ కోసం అంతే. a sin theta minus 0 హోల్ స్క్వేర్. ఇది ఇప్పుడు ఎంత వస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ a cos theta హోల్ స్క్వేర్ ప్లస్ ఇది a sin theta హోల్ స్క్వేర్. డన్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ద స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా a స్క్వేర్ sin స్క్వేర్ థీటా, అంతేనా? సో ఇక్కడ నుంచి ద స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ కామన్ తీసుకుంటే ద కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ద sin స్క్వేర్ థీటా. డన్. సో ఇప్పుడు the AB distance is equals to square root of ఇది a స్క్వేర్, ఇది మీకు ఐడెంటిటీ కదా, sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సింపుల్ గా 1 రాసుకోండి. సో ఇది ఎంత వస్తుంది? రూట్ a స్క్వేర్. రూట్ a స్క్వేర్ అంటే a క్యాన్సిల్, సో ద a యూనిట్స్, ద డిస్టెన్స్ వచ్చేసరికి a యూనిట్స్. రైట్, చలో. సో ఈజీ క్వశ్చన్స్. డన్. నెక్స్ట్, సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ట్రిగనామెట్రీ స్టార్ట్ అవుతుంది. సో ఇంతకుముందు ట్రిగనామెట్రీ అడిగిన స్టూడెంట్స్ చూడండి, ఇక్కడికి రన్నాను. సో ఇప్పటి వరకు మనకి ఏవేవి 4 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే పాలినామియల్స్ లో కంప్లీట్ అయింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్ అండ్ కోఆర్డినేట్ జియోమెట్రీ. సో నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీ, దీని తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ. సో ఈ రెండు ఫాస్ట్ గా చేసేద్దాం చూడండి. మీకు ఆల్రెడీ ఈజీ కాన్సెప్ట్సే ఉంటాయి ఇక్కడ. మొత్తం మనకి ఇప్పుడు ఓవరాల్ గా హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్? 69 క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. ఓకేనా, సో అంటే ఇంకొక 45 ఆర్ 1 అవర్లో మీకు సెషన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనం 44 క్వశ్చన్స్ చేసాం. ఎన్ని చేసాం చూడండి ఒకసారి. ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. 41 క్వశ్చన్స్ చేసేసాం. సో ఇంకొక 25 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫాస్ట్గా అయిపోతాయి. ఇవన్నీ కూడా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ నుంచి, ఎక్కువ క్యాలిక్యులేషన్స్ లేకుండా. సో మీకు ఫస్ట్ ఫైండ్ ఆల్ అదర్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటున్నారు. సో సీకెంట్ థీటాకి మీకు ఫార్ములా తెలియాలి ఫస్ట్. సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 13/12. కాస్ అంటేనేమో అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, సీకెంట్ అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్, దట్స్ ఇట్. సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకొని ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది ABC, రిఫరెన్స్ యాంగిల్ ఇది థీటా అనుకోండి. సో అప్పుడు ఇది ఏమవుతుంది? ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్, ఇది హైపోటెన్యూస్. సో ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారం మనకి హైపోటెన్యూస్ వచ్చేసరికి 13, అడ్జసెంట్ వచ్చేసరికి 12 ఇది. సో ఇప్పుడు మనకి పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఇక్కడ ద AC హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు AB హోల్ స్క్వేర్ ప్లస్ BC హోల్ స్క్వేర్, అంతేనా? సో ఇప్పుడు AC హోల్ స్క్వేర్ అంటే ఎంత? 13 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు AB హోల్ స్క్వేర్ ఎంత? 12 హోల్ స్క్వేర్ ప్లస్ BC హోల్ స్క్వేర్, రైట్? సో ఇక్కడ నుంచి ద BC హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 13 హోల్ స్క్వేర్ అంటే 169 మైనస్ 12 హోల్ స్క్వేర్ అంటే 144. సో ఇక్కడ నుంచి ద BC హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 25. సో మనం ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? ద BC ఇస్ ఈక్వల్స్ ఎంత వస్తుంది కదా? BC ఇస్ ఈక్వల్స్ టు 5. సో మీకు ఇప్పుడు అన్ని సైడ్స్ తెలిసినాయి.
ఇది 5. డన్. సో ఇప్పుడు మీరు అన్ని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఫైండ్ చేయవచ్చా? సైన్ థీటా, సైన్ కి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో అంటే 5/13 ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ అంటే 5, హైపోటెన్యూస్ అంటే 13. సో నెక్స్ట్ కాస్ థీటా అంటే డైరెక్ట్ మీరు దీని నుంచే రాయొచ్చు, 12/13 రివర్స్ అనమాట. నెక్స్ట్ tan థీటా ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే 5, అడ్జసెంట్ అంటే 12. సో ఆపోజిట్ బై అడ్జసెంట్. నెక్స్ట్ కొసెకండ్ థీటా, సైన్ కి రెసిప్రోకల్ రాసేసేయండి, 13/5 సైన్ కి రివర్స్ అనమాట దీనికి. సో నెక్స్ట్ సీకెండ్ థీటా ఆల్రెడీ ఇచ్చారు, కాట్ థీటా రాయండి. నెక్స్ట్ కాట్ థీటా అంటే tan కి రివర్స్, 12/5. దట్స్ ఇట్, 12/5. Done? Clear? Next question చూడండి. So sin A is equals to 3/4. Same concept based question. So sin A is equals to 3/4. Sin కి ఫార్ములా ఏంటి మనకి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అంతేనా? సో ఇప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకోండి. ట్రయాంగిల్ లో ఇక్కడ ఏ ఇచ్చారంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ రిఫరెన్స్ యాంగిల్ అనమాట. ఇది ఏబిసి. సో ఇది రిఫరెన్స్ యాంగిల్. సో ఇప్పుడు ఆపోజిట్ 3 ఇచ్చారు, హైపోటెన్యూస్ 4 ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఈ అడ్జసెంట్ ఫైండ్ చేయాలి. ఎట్లా ఫైండ్ చేస్తాం? సో మళ్ళీ సేమ్ పైథాగరస్ థీరం, ఏసీ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏబి హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ హోల్ స్క్వేర్. ఏసీ అంటే 4 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏబి అంటే మనం ఫైండ్ చేయాలి, అండ్ దెన్ బీసీ హోల్ స్క్వేర్ అంటే 3 హోల్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి 16 ఇస్ ఈక్వల్స్ టు ఏబి హోల్ స్క్వేర్ ప్లస్ 9. సో ఇక్కడ నుంచి ఏబి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 16 మైనస్ 9, 7. సో ఏబి ఇస్ ఈక్వల్స్ టు √7. ఏబి వాల్యూ వచ్చేసింది √7. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? కాస్ ఏ tan ఏ. సో కాస్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఏకి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఏంటిది? ఏకి ఇప్పుడు వచ్చింది కదా, ఇది √7 వచ్చింది. సో కాబట్టి √7/4 హైపోటెన్యూస్ అండి. దెన్ సో tan ఏ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆపోజిట్ ఏంటిదన్నా? 3, అడ్జసెంట్ ఏంటిది? √7. దేనా? సో ఆపోజిట్ 3, అడ్జసెంట్ √7, 3/√7. రైట్? క్లియరా? సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఇది 43ది. సో ఇఫ్ కాట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 15 కాట్ ఏ ఇచ్చారు. ఇక్కడ ఏం చేయండి అంటే కొంచెం లాజిక్ అంతే. 15 కాట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇక్కడ నుంచి మీరు ఏం రాసుకోవచ్చు అంటే కాట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 8/15. సో మీ కాట్ కి ఫార్ములా ఏంటన్నా? అడ్జసెంట్. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, కాట్ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్. సో మళ్ళీ సేమ్ ట్రయాంగిల్ డ్రా చేసేసుకోండి. సో ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే ఇక్కడ ద ఏబిసి ట్రయాంగిల్. డన్. సో ఏ రిఫరెన్స్ యాంగిల్ అనమాట. సో ఇక్కడ అడ్జసెంట్ వచ్చేసరికి 8, ఆపోజిట్ వచ్చేసరికి 15. సో ఇప్పుడు ఏసీ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 8 హోల్ స్క్వేర్ ప్లస్ 15 హోల్ స్క్వేర్ అవుతుంది. అంతేనా? సో ఇది ఎంత? 64 ప్లస్ ఇది ఎంత? 225. సో ఇది ఓవరాల్గా 289. సో 289 అంటే ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు √17 వస్తుంది. సరే, ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు 17 వస్తుంది. అంతేనా? సో ద ఏసీ వాల్యూ √289. √289 అంటే 17. సో ఇప్పుడు మీకు ఏసీ 17 వచ్చింది. సో ఇక్కడ నుంచి సైన్ ఏ ఫైండ్ చేయాలి. సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అన్ని సేమ్ బేస్డ్ క్వశ్చన్స్. ఆపోజిట్ 15 బై హైపోటెన్యూస్ 17. నెక్స్ట్ కాస్ ఏ, సీకెంట్ ఏ అంటే సీకెంట్ కి ఫార్ములా ఏంటి? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. మీకు ఫార్ములా గుర్తులేదు అనుకోండి, ఇట్లా రాసేసుకోండి. హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. హైపోటెన్యూస్ అంటే 17, ఏకి అడ్జసెంట్ ఏంటిది? 8, 17/8. ఓకేనా? ఇవి అవేనా కౌశిక్? ఇవి అవే. డనా? సో 44th క్వశ్చన్. ఇది చూడండి 45th క్వశ్చన్. ఇక్కడ మీకు కాట్ థీటా వాల్యూ ఇచ్చారు. ద కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 7/8. సో అండి మీకు క్వశ్చన్లో ఏం ఫైండ్ చేయమన్నారంటే 1 + sin θ × 1 - sin θ / 1 + cos θ × 1 - cos θ. సో ఇక్కడ ఫస్ట్ న్యూమరేటర్లో నేను ఏం చేస్తున్నా చూడండి, 1 + sin θ × 1 - sin θ. సో దాన్ని a + b × a - b రాస్తే a² - b² రాసుకోవచ్చు బై ఇక్కడ
ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఇక్కడ కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంతేనా? సో ఇప్పుడు ఓవరాల్గా మనకి ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో మీరు ఇక్కడ ఐడెంటిటీస్ నేర్చుకోవాలి. ఐడెంటిటీస్ ఏంటి సార్ అని అంటే, సో ద సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇది ఐడెంటిటీ. సో దీంట్లో నుంచి ద సైన్ స్క్వేర్ థీటా అంటేనేమో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, అండ్ దెన్ కాస్ స్క్వేర్ థీటా అంటేనేమో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో ఇప్పుడు ఇదే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ న్యూమరేటర్ లో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ప్లేస్ లో కాస్ స్క్వేర్ థీటా రాసుకుంటున్నాను న్యూమరేటర్ లో. డినామినేటర్ లో చూడండి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్ లో సైన్ స్క్వేర్ థీటా రాసుకుంటున్నాను. ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటా బై సైన్, కాస్ బై సైన్ అంటే tan, అంతేనా? సో దీన్ని ఏం రాసుకోవచ్చు, కాట్ స్క్వేర్ థీటా. మనకు ఆల్రెడీ కాట్ వాల్యూ ఇచ్చారుగా క్వశ్చన్ లో 7/8. సో దీన్ని 7/8 హోల్ స్క్వేర్ అంటే 49/64, 49/64, రైట్? క్లియర్? ఈజీ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్, రైట్? ఇది చూడండి అన్న, ఈ క్వశ్చన్ చూడండి. సో సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఈ క్వశ్చన్స్ ఎట్లా చేయాలంటే మీకు ఇక్కడ ట్రిగనోమెట్రిక్ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఫస్ట్. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అంటే, సో సైన్లలో ఏ వాల్యూ మనకి 1/2 ఉంటుంది చెప్పండి. సైన్ 30 degrees ఏనా? సో ఇక్కడ సైన్ 30 degrees రాసేసుకోండి. సో అంటే ఇక్కడ సైన్ సైన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 30 తీసుకోవాలి మీరు. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 30, డన్. సో అట్లనే ద కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1/2, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సో ఇక్కడ నుంచి ద కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు, కాస్లలో ఏ ట్రిగనోమెట్రిక్ యాంగిల్ యొక్క వాల్యూ 1/2 ఉంటుంది, cos 60. సో అంటే మన కాస్ కాస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 60. సో ఇప్పుడు మీకు 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఏంటన్నా అవి? ఒకటి ఏ ప్లస్ బి 30, ఏ మైనస్ బి 30, ఇంకోటి ఏ ప్లస్ బి 60. ఈ 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసేసేయండి. నేను ఇక్కడ 2 ఈక్వేషన్స్ రాసుకుంటున్నాను. ఏంటవి? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees అండ్ దెన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees. సో ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే, యాడ్ చేశారనుకోండి, మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్. సో ఇది ఏ ప్లస్ ఏ 2a, ఇది 60 ప్లస్ 30 90. సో 2a ఈజ్ ఈక్వల్స్ టు 90, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees, రైట్? క్లియర్, రైట్. సో అదే మిమ్మల్ని క్వశ్చన్లో అడిగింది. ఏ 45 degrees అయితే ఇప్పుడు బి వాల్యూ ఎంత అవుతుంది? సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ 45 అయితే బి కంపల్సరీ 15 degrees అవ్వాలి. బి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 15 degrees, డన్. ఇది కూడా సేమ్ బేస్డ్ క్వశ్చన్, ఒకసారి చూడండి. సో ఇక్కడ tan ఆఫ్ ఏ ప్లస్ బి మీరు సాల్వ్ చేసేసేవచ్చు. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు √3, √3 అంటే tan 60. ఇక్కడ నుంచి మీకు ఏ ప్లస్ బి వాల్యూ 60 వస్తుంది. అట్లనే సో ద tan ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1/√3. సో 1/√3 అంటే tan లలో ఎక్కడ వస్తుంది? tan 30. సో మళ్ళీ సేమ్ కాన్సెప్ట్, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 60 అండ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 30. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 30, డన్. క్లియర్, రైట్. సో నెక్స్ట్, సో దాన్ని సాల్వ్ చేసేసేయండి. ఇది చూడండి. సో సీకెంట్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ, సీకెంట్ ఏ ప్లస్ tan ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దీన్ని జస్టిఫై చేయాలి. సో ఇదేంటంటే ప్రూవింగ్ క్వశ్చన్స్, ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి. సో నేను ఇక్కడ సీకెంట్ ఏని 1/cos ఏ రాసుకుంటున్నాను ఫస్ట్. సీకెంట్ ఏని ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో డైరెక్ట్ రాస్తున్నా 1 మైనస్ సైన్ ఏ, దీన్ని ఎంతే ఉంచేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీన్ని సీకెంట్ ఏని ఇక్కడ కూడా అంతే 1/cos ఏ రాసుకుంటున్నా. ఈ tan ఏని sin a/cos ఏ రాసుకుంటున్నా. tan ఏని sin a/cos ఏ, ఓకేనా? సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఫర్దర్ గా ఇది 1 మైనస్ sin a/cos ఏ, 1 మైనస్ sin a/cos ఏ, ఇది డన్. నెక్స్ట్ ఇది ఏమవుతుందో చూడండి, 1 ప్లస్ sin a/cos ఏ, 1 ప్లస్ sin a/cos ఏ, డన్. సో ఇప్పుడు ఈ డినామినేటర్ లో చూడండి cos a ఇంటూ cos a, cos స్క్వేర్ a. ఇక్కడ న్యూమరేటర్ లో చూడండి 1 మైనస్ sin a ఇంటూ 1 ప్లస్ sin a, అంటే 1 స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ a, అంతేనా? సో మీకు ఆల్రెడీ 1 స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ అంటే ఆల్రెడీ ఐడెంటిటీలో తెలుసు కదా, cos స్క్వేర్ a
బై డినామినేటర్లో ఆల్రెడీ కాస్ స్క్వేర్. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ నుంచి 1 అనమాట. అంతేనా? సో దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. నానా సాగర్ ప్రసాద్ సర్కిల్స్ నెక్స్ట్ వస్తుంది నాన్న. నువ్వు చెప్పినప్పుడు నువ్వు లాస్ట్ వరకు ఉండట్లేదు, సర్కిల్స్ ఎప్పుడు ఉంటుంది దాంట్లో. ఓకే, ఇది చూడండి. సో ఇన్ ద ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC B 90 degrees. సో ఓకేనా? సో ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చారు, ట్రయాంగిల్ జాగ్రత్త డ్రా చేసుకున్నానా. సో ద ట్రయాంగిల్ ABC ఇట్లా 3 ఇచ్చారు. సో దీంట్లో యాంగిల్ B 90 degrees. సో అండ్ దెన్ సో AB ఈజ్ ఈక్వల్స్ టు 5 centimeters. ఇది 5 centimeters. అండ్ ఈ యాంగిల్ ఎంత? ఇది 30 degrees. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలంటే BC అండ్ AC లెంత్ ఫైండ్ చేయాలి. సో సింపుల్ వన్. ఎట్లా ఫైండ్ చేస్తారు మీరు? ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ sin 30 degrees తీసుకున్నాము. ఈ ట్రయాంగిల్లో sin 30 degrees తీసుకుంటే ఆపోజిట్ ఎంత? AB బై హైపోటెన్యూస్ AC. మనకు sin 30 వాల్యూ ఆల్రెడీ తెలుసు, ఎంత? 1/2 ఈజ్ ఈక్వల్స్ టు AB మనకు 5 అని తెలుసు, AC తెలియదు. సో ఇక్కడ నుంచి ద AC ఈజ్ ఈక్వల్స్ టు 5 into 2 10. సో AC వాల్యూ వచ్చేసింది, AC వాల్యూ 10 centimeters. సో ఇప్పుడు BC ఎట్లా ఫైండ్ చేస్తారు? BC ఫైండ్ చేయడానికి ఏం చేయండి అంటే cos 30 తీసుకోండి. cos 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏంటి? అడ్జసెంట్. అడ్జసెంట్ అంటే BC బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ అంటే AC. సో cos 30 degrees అంటే మనకి వాల్యూ ఎంత? √3/2 ఈజ్ ఈక్వల్స్ టు BC వాల్యూ మనం ఫైండ్ చేయాలి, AC వాల్యూ 10. సో ఇక్కడ నుంచి ద BC ఈజ్ ఈక్వల్స్ టు 10√3/2. 10√3/2. సో ద BC ఈజ్ ఈక్వల్స్ టు 2 5s are. సో ఇదంతా 5√3. సో ద BC ఈజ్ ఈక్వల్స్ టు 5√3 centimeters. The BC is equals to 5√3 centimeters. Clear anana? Right. So okay, clear. So ఇక్కడ వరకు మనం చేసినవి ఏంటి అని అంటే ఇది మొత్తం ద ట్రిగనోమెట్రీ. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో ఇప్పటి వరకు మనకి పాలినామియల్స్ వన్ క్వశ్చన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ, ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ. అంటే మనకి సెక్షన్ B లో 5 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఏ చాప్టర్స్ నుంచి వస్తాయో అండ్ ఆ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం చేసేది ద అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. సో ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో మనకి మెయిన్గా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ మీకు 2 థింగ్స్, ఒకటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, ఇంకోటి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి. సింపుల్ డెఫినేషన్ చెప్తా చూడండి. పర్సన్ ఎప్పుడైనా ఇట్లా గ్రౌండ్ మీద ఉండి తనకంటే హైట్లో ఉన్న ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు పర్సన్ ఐస్ నుంచి ఒక లైన్ డ్రా చేయండి, దీన్ని మనం హారిజాంటల్ అంటాం. ఓకేనా? అండ్ ఈ పర్సన్ ఉన్న దగ్గర నుంచి ఏ ఆబ్జెక్ట్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాడో అక్కడికి ఒక లైన్ డ్రా చేస్తే దాన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం. దాన్ని లైన్ ఆఫ్ సైట్. సో ఇప్పుడు ఈ హారిజాంటల్ కి లైన్ ఆఫ్ సైట్ కి మధ్యలో ఉన్న దాన్ని ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ట్రయాంగిల్ ఇట్లా ఫామ్ అవుతుంది అనమాట. ఇది దిస్ ఆల్ఫా ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. దిస్ ఆల్ఫా ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో అదే విధంగా పర్సన్ ఇప్పుడు ఇక్కడ సమ్ హైట్ లో ఉన్నాడు. ఓకేనా? సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నది అనుకోండి కింద. ఇప్పుడు పర్సన్ ఐస్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తే ఇది హారిజాంటల్ అవుతుంది. అండ్ దెన్ ఇప్పుడు పర్సన్ ఒక దగ్గర నుంచి చూస్తున్నాడు అండ్ ఈ ఆబ్జెక్ట్ చూస్తున్నాడు. సో ఇది లైన్ ఆఫ్ సైట్. దిస్ ఈజ్ లైన్ ఆఫ్ సైట్. సో ఇప్పుడు ఈ యాంగిల్ ని మనం ఏమంటాం అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. దిస్ యాంగిల్ ఈస్ కాల్డ్ బీటా. సో విచ్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో మీకు ఈ రెండు డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే పర్సన్ తనకంటే ఎక్కువ హైట్ లో ఉన్నప్పుడు చూస్తేనేమో హారిజాంటల్ కి లైన్ ఆఫ్ సైట్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. పర్సన్ తనకంటే తక్కువ హైట్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని చూస్తే హారిజాంటల్ కి లైన్ ఆఫ్ సైట్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ యాంగిల్ వచ్చేసరికి ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో 2 డెఫినేషన్స్ అడుగుతారు. సో డిఫైన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ విత్ సింపుల్ డయాగ్రామ్. సో సింపుల్ ఇక్కడ ఆల్రెడీ మీకు డెఫినేషన్ ఇచ్చేసాను. సో ఇది మీకు డయాగ్రామ్ అనమాట. సో దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. కానీ ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ని చూస్తున్నాడు అట్లనే. సో ఇది చూడండి, దీనికి డయాగ్రామ్ డ్రా చేయాలి ఈ క్వశ్చన్ కి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఆఫ్ ద గ్రౌండ్ విచ్ ఇస్ 30 meters away from the foot of the tower is 30 degrees. సో ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. జాగ్రత్తగా చూడండి. సో ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్, ఇక్కడ ఒక టవర్ ఉంది,
ఫస్ట్ స్టేట్మెంట్ అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ ఒక టవర్ ఉంది, టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్, ఇక్కడ నుంచి పాయింట్ ఆన్ ద గ్రౌండ్, సో విచ్ ఇస్ 30 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. ఈ పాయింట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 30 meters డిస్టెన్స్ లో ఉంది. అండ్ సో దిస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈస్ 30 degrees. ఓకే, ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటే ఇది వచ్చేసి మీకు 30 degrees. మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే దీనికి ఏబిసి ఇట్లా నేమ్ పెట్టండి. మీరు ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి, ఈ ఆపోజిట్ సైడ్ ఈ హైట్ ఫైండ్ చేయాలి. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్, ఈ ఏబి ఫైండ్ చేయాలి. సో ఎట్లా ఫైండ్ చేస్తాం, మీరు tan 30 degrees తీసుకోండి. ట్రయాంగిల్లో డయాగ్రామ్ వచ్చిన తర్వాత tan 30 తీసుకుంటే tan 30 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ ఏబి బై అడ్జసెంట్ బిసి, అంతేనా. సో tan 30 అంటే మనకి 1/√3 ఈజ్ ఈక్వల్స్ టు ఏబి వాల్యూ మనం ఫైండ్ చేయాలి, బిసి వాల్యూ 30. సో ఇక్కడ నుంచి ద ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 30/√3. ఓకేనా. సో దీన్ని సింప్లిఫై చేస్తే న్యూమరేటర్ని √3 తోని డినామినేటర్ని √3 తోని మల్టిప్లై చేయండి. సో ఇది ఇప్పుడు 30√3 బై, సో ఇక్కడ √3 × √3 10 అవుతుంది. సో 10 1s are 10 3s are, సో ఇది ఎంత అవుతుంది, సో 3√3 meters, 3√3 meters. దట్స్ ఇట్. ఇక్కడ ఫస్ట్ మీకు డయాగ్రామ్ డ్రా చేయడం రావాలంతే. క్లియర్, డన్. చెక్. సెషన్లో ఉన్న స్టూడెంట్స్ అంతా ఒకసారి సెషన్ని లైక్ చేయండి ఫస్ట్, అండ్ దెన్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ గైస్. ఓకేనా, క్లియర్. ఇది 51st క్వశ్చన్. నెక్స్ట్ ఇది చూడండి. సో a tower standing vertically on the ground, so from a point on the ground which is 15 meters away from the foot of the tower, the angle of elevation is found to be 60 degrees. సో జాగ్రత్త చూడండి. సో ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ విచ్ ఇస్ 50 meters away from the foot of the tower, ఇది టవర్. సో ఈ పాయింట్ దగ్గర నుంచి 15 meters అవేలో ఒక పాయింట్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టవర్ ఈ 60 degrees, ఇది 60 degrees అంటారు. మళ్ళీ సేమ్ థింగ్, ఇది ఏబిసి ట్రయాంగిల్, దీంట్లో మీరు tan 60 తీసుకోండి. tan 60 ఈజ్ ఈక్వల్స్ టు ఏబి బై బిసి. సో tan 60 అంటే √3 ఈజ్ ఈక్వల్స్ టు ఏబి బై బిసి. బిసి వాల్యూ ఎంత 15. సో ఇక్కడ నుంచి ద ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 15√3 meters. దట్స్ ఇట్. సింపుల్ క్వశ్చన్స్. ఓకేనా, డన్. సో ఇది చూడండి. సో నేమ్ ఎనీ 2 రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ యూజ్డ్. సో ఒకటి నావిగేషన్ అండ్ సర్వేయింగ్ లో థియరీ పార్ట్ క్వశ్చన్, అండ్ దెన్ సో ఆర్కిటెక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ లో కూడా దీన్ని యూజ్ చేస్తారు. కరెక్ట్, 2 cases. సో యూ కెన్ జస్ట్ గో త్రూ దట్. అందుకే మీకోసం ఆన్సర్ ఇచ్చేసాక మెయిన్ గా మనం సో థియరీ బేస్డ్ ఈ క్వశ్చన్స్ చేద్దాం, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్. రైట్. సో ఫ్రమ్ ద 7 meters high building, the angle of elevation of top of the tower is 60 degrees and angle of the depression of the foot is 45 degrees. ఇక్కడ రెండు ఉన్నాయి నాన్న, ఒకటి వచ్చేసరికి బిల్డింగ్, ఇంకొకటి వచ్చేసరికి టవర్, ఇలా ఉన్నాయి. సో ఇది బిల్డింగ్, ఇది టవర్, ఈ రెండింటి యొక్క ఫూట్స్ ఇట్లా టచ్ చేయండి. ఇప్పుడు చూడండి ఈ స్టేట్మెంట్ చూడండి, ఇది 7 meters హై బిల్డింగ్, డన్. నెక్స్ట్, సో ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్, ఇది టాప్ ఆఫ్ ద టవర్ ఈ 60 degrees. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తే ఇది ఎంత అంటే ఈ లైన్ డ్రా చేయండి, ఇది 60 degrees అంట, డన్. నెక్స్ట్, అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఇట్స్ ఫూట్ ఈస్ 45 degrees. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చూసినప్పుడు ఈ యాంగిల్ ఎంత అంటే ఇది 45 degrees, అంతేనా. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది 45 degrees అయితే సో ఇక్కడ ఈ యాంగిల్ కూడా 45 degrees అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ట్రయాంగిల్ ప్రాపర్గా డ్రా చేయండి. ఇది ఏ, ఈ పాయింట్ బి, ఇది సి, ఇది డి, ఇది ఈ. మనల్ని క్వశ్చన్లో డిటర్మైన్ ద హైట్ ఆఫ్ ద టవర్ అన్నారు. సో మనకు ఆల్రెడీ ఇది 7 కాబట్టి ఇది కూడా 7 అవుతుంది, అంతేనా. సో ఇది 7 కాబట్టి ఇది 7. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే ట్రయాంగిల్ ఏబిసి తీసుకోండి. ట్రయాంగిల్ ఏబిసిలో ఇది 45 degrees కదా, దీంట్లో tan 45 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ ఏబి బై ద అడ్జసెంట్ బిసి. ఓకేనా. సో tan 45 అంటే ఎంత 1. ఏబి వాల్యూ మనకు ఆల్రెడీ 7 అని తెలుసు. బిసి ఈజ్ ఈక్వల్స్ టు 7 వస్తుందా ఇప్పుడు ఇక్కడ, బిసి ఈజ్ ఈక్వల్స్ టు 7 meters. సో బిసి కూడా 7 వచ్చింది, అంటే ఇది 7 meters. ఇది 7 అయినప్పుడు సో ఈ ఏ నుంచి డికి డిస్టెన్స్ కూడా ఇది కూడా 7 meters అవుతుంది, అవునా. సో ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ ట్రయాంగిల్ ఏఈడి
లేదంటే ట్రయాంగిల్ ఏడిఈ ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్ తీసుకోండి, దీంట్లో tan 60 degrees తీసుకోండి. tan 60 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ డిఈ బై అడ్జసెంట్ ఎంత ఏడి, అంతేనా? సో tan 60 అంటే √3, ఇక్కడ డిఈ అంటే మనం ఫైండ్ చేయాలి బై ఏడి అంటే 7. సో ఇక్కడ నుంచి ద డిఈ ఈజ్ ఈక్వల్స్ టు 7√3 meters. బట్ మనకి ఇది ఫైనల్ ఆన్సర్ కాదు, క్వశ్చన్లో ఏమన్నారు, సో ద కేబుల్ టవర్ యొక్క హైట్ కావాలి. సో టవర్ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ నుంచి ద టవర్ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు, జాగ్రత్తగా చూడండి, సో 7, ఇదేమో 7√3. సో కాబట్టి 7 + 7√3. సో 7 కామన్ తీసుకుంటే సో √3 + 1 meters. 7 × √3 + 1 meters. చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? క్లియర్ ఈ పార్ట్? ఓకేనా? డన్. సో ఇది 54th క్వశ్చన్ మీకు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో. సో నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో లాస్ట్ క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు ద అబ్జర్వర్ 1.5 meters tall, అబ్జర్వర్ 1.5 meters tall ఈస్ 28.5 meters away ఫ్రమ్ ద టవర్. సో ఇక్కడ అబ్జర్వర్ ఎంత దూరంలో ఉన్నాడు, 28.5 meters away. ఇది ఇలా అనుకోండి. సో ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఆఫ్ హిస్ ఐస్ ఈస్ 45. ఇక్కడ నుంచి ఇక్కడికి 45 degrees. సో వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద టవర్? సేమ్ కాన్సెప్ట్. సో ఇక్కడ నుంచి ట్రయాంగిల్ ఏబిసిలో మీరు ఏం చేయండి అంటే ద tan 45 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఏబి బై బీసీ తీసేసుకోండి, ఏబి బై బీసీ. సో tan 45 అంటే 1 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు ఏబి బై బీసీ వాల్యూ ఎంత, 28.5. సో ద ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 28.5 × 1 ఈజ్ 28.5 meters. దట్స్ ఇట్. సో టవర్ హైట్ కూడా 28.5 meters. ఇది 45 అయింది అనుకోండి, డెఫినెట్గా ఈ రెండు ఈక్వల్ ఉండాలి, ఎందుకంటే tan 45 ఈజ్ 1 కదా, రైట్? ఈ పార్ట్ క్లియరా? సో ఇవి మీకు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్కి రండి అన్న. ఇందాక నుంచి సర్కిల్స్ ఎవరు అడుగుతున్నారు, ఒకసారి సర్కిల్స్ చూద్దాం. ఇది చూడండి. సో ఇప్పుడు మనకి టోటల్ 6 క్వశ్చన్స్ కవర్ అయినాయి ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఇక మనకి మిగిలిన చాప్టర్స్ వచ్చేసరికి 2 marks లో ఒకటి సర్కిల్స్ చాప్టర్, ఇంకొకటి వచ్చేసరికి ద సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. సో ఈ 2 చాప్టర్స్ ని క్విక్ గా కవర్ చేద్దాం. చూడండి, సో మనకి సర్కిల్స్ లో మెయిన్ గా మీకు అడిగేది, ఇక్కడికి రండి, సర్కిల్స్ లో మెయిన్ గా మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఇక్కడ నుంచి సర్కిల్ స్టార్ట్ అవుతుంది, ఓకేనా? సో ఏ టాంజెంట్ PQ ఆఫ్ P ఆఫ్ ఏ సర్కిల్. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఇక్కడ సర్కిల్ డ్రా చేసుకోండి. సో ఇది ఒక సర్కిల్, ఈ సర్కిల్ యొక్క సెంటర్ O అనుకోండి అమ్మా, ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో ఏ టాంజెంట్ PQ ఎట్ ఏ పాయింట్ P ఆఫ్ ఏ సర్కిల్. ఈ పాయింట్ P అనుకోండి, ఇక్కడ నుంచి Q, ఇది టాంజెంట్ అంట. డన్. సో ఆఫ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 5 centimeters. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది సెంటర్ తీసుకుంటే, సో ఇది రేడియస్ 5 centimeters అని ఇచ్చారు క్వశ్చన్ లో. ఇది సెంటర్ O. నెక్స్ట్ మీట్స్ ఏ లైన్ త్రూ ద సెంటర్ O ఎట్ ఏ పాయింట్ Q, ఓకేనా? సో దెన్ వేర్ OQ ఈజ్ ఈక్వల్స్ టు 12 centimeters. ఈ OQ అన్నది 12 centimeters. మీరు డయాగ్రామ్ డ్రా చేయడం వస్తే మీకు ఆన్సర్ వచ్చేసినట్టేనా? సో మీకు ఈ సర్కిల్స్ లో మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేడియస్ అన్నది టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. రేడియస్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే దీంట్లో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో చూడండి, ద ట్రయాంగిల్ OPQ అన్నది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దీంట్లో నుంచి మనం ఏం చేయవచ్చు అంటే ద OQ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ద OP హోల్ స్క్వేర్ ప్లస్ ద PQ హోల్ స్క్వేర్. OP హోల్ స్క్వేర్ ప్లస్ PQ హోల్ స్క్వేర్. పైథాగరస్ థీరం అప్లై చేశాను, ఓకేనా? ఓకేనా? సో రైట్. సో మీరు వినండి అమ్మ, OQ అంటే మనకి ఎంత, 12 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు OP అంటే 5 హోల్ స్క్వేర్. డన్. సో ఇప్పుడు మనకి PQ వాల్యూ కావాలి, క్వశ్చన్ లో అడిగింది అదే కదా, ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద PQ. సో ఇక్కడ నుంచి ద PQ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 144 మైనస్ 25. ఇది ప్లస్ PQ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు డైరెక్ట్ PQ హోల్ స్క్వేర్ అంటే 144 మైనస్ 25 చేసేస్తున్నాను. సో ఇది ఎంత వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి? సో 144 అంటే 124, 119. సో 119. సో ద PQ ఈజ్ ఈక్వల్స్ టు √119 meters. √119 meters.
డనా? క్లియర్? చల్. సో నెక్స్ట్ ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. సర్కిల్ డ్రా చేసుకోండి. ఫ్రమ్ ఏ పాయింట్ Q, the length of the tangent to circle is 24 centimeters and the distance of the Q from the center is 25 centimeters. సో ఇది సెంటర్ అనుకోండి, ఓకేనా? మనం ఇప్పుడు రేడియస్ ఫైండ్ చేయాలి. సో ఇది రేడియస్. దెన్ ఫ్రమ్ ఏ పాయింట్ Q, the length of the tangent to circle is 24 centimeters. ఈ పాయింట్ Q నుంచి the length of the tangent, ఈ పాయింట్ P అనుకోండి, ఓకేనా? సో ఈ టాంజెంట్ యొక్క లెంత్ ఎంత అంట? 24 సెంటీమీటర్స్. నెక్స్ట్, అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద క్యూ ఫ్రమ్ ద సెంటర్, ఇది సెంటర్. సెంటర్ నుంచి సారీ ఇది P నాన్న, ఇది P, ఇది Q. జాగ్రత్త. ఫ్రమ్ ఏ పాయింట్ Q, ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ టు ద సర్కిల్, ఓకే, Q నుంచి ఇక్కడ వరకు 24 సెంటీమీటర్స్. నెక్స్ట్, సో డిస్టెన్స్ ఆఫ్ Q ఫ్రమ్ ద సెంటర్, Q నుంచి సెంటర్ కి ఇది 25 సెంటీమీటర్స్. సో మళ్ళీ సేమ్ థింగ్. ఇప్పుడు మీరు ఈ ఓపీ ఫైండ్ చేయాలి. ఈ ట్రయాంగిల్ OPQ లో సో మనం ఏం రాసుకోవచ్చు? సో ద OQ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు OP హోల్ స్క్వేర్ ప్లస్ ద PQ హోల్ స్క్వేర్. సో నాకు కావాల్సింది ఇక్కడ OP హోల్ స్క్వేర్ కావాలి. సో OP హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు OQ హోల్ స్క్వేర్ మైనస్ ద PQ హోల్ స్క్వేర్. సో ఇక్కడ OQ అంటే మీ ఎంత? 25 హోల్ స్క్వేర్ మైనస్ PQ 24 whole square. So which is 625 minus 576, which is equals to 49. So 49 అంటే అప్పుడు OP ఎంత వస్తుంది? The OP is equals to root 49, which is equals to 7 centimeters. So మనకి రేడియస్ ఫైండ్ చేయమన్నారు కదా, the radius is nothing but 7 centimeters. Right నానా? డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ ఇవన్నీ PDF లాగా ఉన్నాయి నాన్న. యు గైస్ కెన్ డౌన్లోడ్ ఇట్ రైట్ నౌ. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ చూడండి. ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ ద పాయింట్ A at a distance of 5 centimeters from the center of the circle is 4 centimeters. So find the radius of the circle. సో మీకు ఇక్కడ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే ఇది 5 సెంటీమీటర్స్ ఇచ్చారు, ఇదేమో 4 సెంటీమీటర్స్ అంట, ఇదేమో 5 సెంటీమీటర్స్ అంట. సో ఇప్పుడు రేడియస్ ఫైండ్ చేయమన్నారు. నేను డైరెక్ట్ చేస్తున్నాను. సో నాకు రేడియస్ వచ్చేసరికి డెఫినెట్గా ఇక్కడ 3 సెంటీమీటర్స్ వచ్చేస్తుంది. సేమ్ డయాగ్రామ్ డ్రా చేయడం వస్తే మీకు ఆన్సర్ వచ్చేసినట్లే. ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇఫ్ TP and TQ are the two tangents of the circle so that the angle POQ is equals to 110 degrees, then find PTQ. జాగ్రత్తగా డయాగ్రామ్ డ్రా చేయండి ఫస్ట్. సో TP and TQ are the two tangents to the circles. సో T నుంచి P కి అండ్ T నుంచి Q కి. సో అంటే ఈ పాయింట్ T అనుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి P అండ్ ఈ పాయింట్ Q అనుకోండి. సో ఇక్కడ నుంచి T దగ్గరికి Q. సో నో, సో ఇప్పుడు ఇది సెంటర్ అనుకుంటే సో ఇది ఇలా కనెక్ట్ చేసేసేయండి, సెంటర్ ఇది ఇలా కనెక్ట్ చేసేసేయండి. సో ఇక్కడ నుంచి ఈ లైన్ ఇలా కనెక్ట్ చేయండి. సో ఇప్పుడు క్వశ్చన్లో చూడండి, POQ ఈజ్ 1, ఇది O, ఈ యాంగిల్ మొత్తం 110 డిగ్రీస్ అంట, ఓకేనా? సో ఇది మొత్తం ఒక క్వాడ్రిలేటరల్ కదా. ఇది కూడా ఏది? ద TPOQ, ఇది క్వాడ్రిలేటరల్ అంతేనా? సో ఈ క్వాడ్రిలేటరల్ లో మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ వచ్చేసరికి 360 డిగ్రీస్ ఉండాలి, అవునా? సో మీకు ఇప్పుడు ఏం చెప్పాను, ఇది ఆల్రెడీ 90 డిగ్రీస్ ఉంటుంది రేడియస్ అండ్ టాంజెంట్, ఇది 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇది 110 డిగ్రీస్. సో ఇప్పుడు నేను ఏం రాసుకోవచ్చు? డైరెక్ట్ నేను రాస్తున్నా చూడండి, 90 ప్లస్ 90, ఇది 90, ఇది 90, ఇదేమో 110 అంతేనా? సో మనకు కావాల్సింది ఏంటిది ఇప్పుడు? ఈ యాంగిల్ ఇదేంటిది క్వశ్చన్ లో? PTQ, ద యాంగిల్ PTQ ఈజ్ ఈక్వల్స్ టు 360. అంటే నేను స్టెప్ డైరెక్ట్ రాశాను, జాగ్రత్తగా చూడండి. నన్ను పవన్ ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ ఆల్రెడీ అయిపోయింది, ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడన్నాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చెప్పాను. ఇది 90, ఇది 90, క్వశ్చన్ లో ఇది 110 ఇచ్చారు. సో ఇప్పుడు ఇది ఫైండ్ చేయాలి. ఇది మొత్తం క్వాడ్రిలేటరల్ లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 360 ఉండాలి. సో దేర్ఫోర్ PTQ ఈజ్ ఈక్వల్స్ టు 180 ప్లస్ 110, 290. సో 360 మైనస్ 290, సో ఇది ఎంత అవుతుంది? 70 డిగ్రీస్. దట్స్ ఇట్. ఇది 59th క్వశ్చన్. నెక్స్ట్, సో ప్రూవ్ దట్ ద టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఏ సర్కిల్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ త్రూ ద పాయింట్. ఇది కూడా చాలా సింపుల్ ప్రూఫ్ చూడండి. సో మీకు ఫస్ట్ ఈ ట్రయాంగిల్ సర్కిల్ తీసుకోండి, ఈ పాయింట్ P అనుకోండి. సో ఇది సెంటర్ O,
మీరు ఇప్పుడు డిఫరెంట్ పాయింట్స్ కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు పాయింట్ ఒక క్యూ పాయింట్ కన్సిడర్ చేసుకోండి, ఒక ఆర్ పాయింట్ కన్సిడర్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఓక్యూ అన్నది ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఓపి. ఈ ఓ నుంచి క్యూ యొక్క లెంత్ ఓపి కంటే ఎక్కువ ఉంటుంది. అట్లనే ఈ ఓ నుంచి ఆర్ యొక్క లెంత్ కూడా ఓపి కంటే ఎక్కువ ఉంటుంది. లేదంటే మీరు ఇటువైపు ఒక పాయింట్ తీసుకున్నారు, ఎస్ తీసుకున్నారు. సో ఈ ఓ నుంచి ఎస్ కున్న లెంత్ కూడా ఈ ఓపి కంటే ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈ ఓపి ఈజ్ ద షార్టెస్ట్ లెంత్ అనమాట. ఓపి ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. సో మనకేం తెలుసు, ద షార్టెస్ట్ లెంత్ విల్ బి ద ఆల్వేస్ ద పర్పెండిక్యులర్ వన్. అంతేనా? సో ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఆల్వేస్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంతేనా? సో కాబట్టి ఇక్కడ నుంచి మీరు సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే థియరీ మీరు కొంచెం. సో ఇక్కడ ద సింపుల్ గా ద ఓపి విల్ బి పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్. సో ద టాంజెంట్ ఆర్ఎస్, ఓపి విల్ బి పర్పెండిక్యులర్ టు ద, అదే కదా క్వశ్చన్ అడిగింది, ప్రూవ్ దట్ ద టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్. సో ఈ టాంజెంట్ అన్నది సో రేడియస్ కి పర్పెండిక్యులర్, ఎందుకంటే ఇదే షార్టెస్ట్ డిస్టెన్స్ అనమాట. మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎప్పుడు వస్తుంది, అది పర్పెండిక్యులర్ అయినప్పుడు మాత్రమే. డన్. 60th క్వశ్చన్ అది. సో ఇక మీరు డిఫైన్ టాంజెంట్ అండ్ సీకెంట్ ఆఫ్ ద సర్కిల్. సింపుల్ క్వశ్చన్. టాంజెంట్ అంటేనేమో సో ఒకటే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. సీకెంట్ అంటే ఏంటంటే 2 పాయింట్స్ దగ్గర టచ్ అవుతుంది ఇలా. సో అవే మీకు డెఫినేషన్స్ ఇచ్చాను. ఏ లైన్ ఇంటర్సెక్టింగ్ ద సర్కిల్ ఎట్ 2 distinct points is called secant, and a line which intersects the circle at exactly 1 point is called the tangent. Okay na? Right. Simple question man. లైన్ ఆఫ్ సైట్ ఒకటే కదమ్మా, లైన్ ఆఫ్ సైట్ అండ్ హారిజాంటల్ రెండింటికి తీసుకుంటే అప్పుడు అది స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ parallelogram ABCD is drawn to circumscribe a circle, then write the relation between its sides. సో జాగ్రత్త చూడండి. సో ఇప్పుడు ఒక parallelogram ని దీనికి ఇలా డ్రా చేశారు. ఓకేనా? ఇలా డ్రా చేసి సర్కమ్స్క్రైబ్ చేశారు. సో ఇప్పుడు ఇది ఏ బి సి డి. ఓకేనా? సో ఇప్పుడు మీకు a parallelogram ABCD is drawn to circumscribe a circle, then write the relation between its side. So దీని sides యొక్క రిలేషన్ ఏం రాస్తారు, what is the relation between its sides? సో దాని ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. లైక్ AB is equals to CD ఉంటుంది, and then BC is equals to AD ఉంటుంది. సో the AB is equals to BC, sorry CD, and then so the BC is equals to AD. Simple definition, simple questions now. Simple questions. 1 mark important questions రేపు ఎర్లీ మార్నింగ్ మనం. సో ఇక్కడ లాస్ట్ చాప్టర్ మనకి ద సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఓకేనా? సో ఒక్కసారి ఇప్పటి వరకు మనం చేసినవి చూడండి. సో ద సర్కిల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇందాక ఎవరో స్టూడెంట్ అడిగాడు. సో ఇప్పుడు మనం మొత్తం 7 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. ద లాస్ట్ 8th క్వశ్చన్ మనకి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి వస్తుంది. ఇక్కడ మనకి ఎక్కువగా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. సో టోటల్ 7 క్వశ్చన్స్ ఉన్నాయి. Consider the following situations in each. Find out whether you need volume or area. Quantity of water ante volume. Antera? Atlane. So canvas needed for making the tent. Tent ki canvas kavalante adi area. Antena? So number of bags inside the lorry. Enni bags accommodate avutayi ante malli volume find cheyali. Next. So number of match sticks that can put. Enni match sticks match box lo పెట్టొచ్చు అంటే మళ్ళీ దాని యొక్క వాల్యూమ్. అంతే. సింపుల్ క్వశ్చన్ ఇది. రైటా? నెక్స్ట్. సో ఫైండ్ ద టీఎస్ఏ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్. సో రేడియస్ ఇచ్చారు. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. 7 సెంటీమీటర్స్ రేడియస్, హైట్ 10 సెంటీమీటర్స్. సో టీఎస్ఏ ఆఫ్ సిలిండర్ అంటే ఏం రాస్తారు? ద టీఎస్ఏ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 pi r into r plus h. 2 pi r into the r plus h. సో ఇక్కడ 2 into pi అంటే 22/7, r అంటే 7, and then h అంటే r అంటే 7 plus h అంటే 10. సో ఇది 7 7 క్యాన్సిల్. 2 into 22 into 17. ఇది ఎంత వస్తుంది మనకి? సిలిండర్ ఏరియా కదా టీఎస్ఏ. సో సెంటీమీటర్స్ లో ఇచ్చారు. ఫైనల్ ఆన్సర్ ఇది మల్టిప్లై చేసి సెంటీమీటర్ స్క్వేర్ లో పెట్టేసేయండి. ఓకేనా? రైట్. ఈజీ క్వశ్చన్స్. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్. Find the volume of the right circular cone. Cone యొక్క వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ కోన్ is equals to 1/3 pi r square h.
ఇక్కడ నుంచి మీకు రేడియస్ ఇచ్చారు 1/3, పై ఏమో 22/7, రేడియస్ ఏమో 6 × 6, హైట్ ఏమో 7. సో 7 7 క్యాన్సిల్. సో ఇది వచ్చేసరికి 3 1s are 3 2s are. సో ఇదంతా 22 × 2 × 6 12. సో దీన్ని సెంటీమీటర్ క్యూబ్ రాసేసేయండి, మల్టిప్లై చేసేసి. ఫార్ములా గుర్తుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. A cylinder, cone and hemisphere have the same base and same height. So same base అంటే radius is equals to height అమ్మ. ఇక్కడ same base and same height, radius is equals to height. Ratio of their volumes. సో మీరు వాల్యూమ్స్ ఫార్ములా రాయండి. సిలిండర్ కేమో πr²h అండ్ సో కోన్ కేమో 1/3 πr²h. నెక్స్ట్ హెమిస్ఫియర్ కేమో 2/3 πr³. ఇప్పుడు వీటన్నిటిలో పై 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 క్యాన్సిల్. నెక్స్ట్ సో ఇక్కడ ఒక ఆర్, ఇక్కడ ఒక r², ఇక్కడ ఒక r² క్యాన్సిల్, అంటే ఇక్కడ ఒక r ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఏం మిగిలింది? హెచ్ మిగిలింది. ఇక్కడ 1/3, ఇక్కడ హెచ్ మిగిలింది. సో ఇక్కడ 2/3 × r మిగిలింది, అంతే, ఒక r మిగులుతుంది. సో ఇప్పుడు మనకి r = h కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఈ హెచ్ 1/3h అండ్ ఈ 2/3 × ఈ r ప్లేస్ లో హెచ్ రాయండి. సో అప్పుడు హెచ్ 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 క్యాన్సిల్ అయిపోద్ది. ఫైనల్గా ఏముంది చూడండి, 1:1/3:2/3. మీరు ఎవ్రీ క్వాంటిటీని 3తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఇది 3 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 2. సో అంతే, 3:1:2 రేషియో. ఈజీ క్వశ్చన్ అగైన్. ఓకేనా నాన్న? ఫార్ములాస్ అంతే మెయిన్గా. రేడియస్ ఆఫ్ ద స్పియర్ 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఫైండ్ ద హోల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద 2 పార్ట్స్. సో మొత్తం స్పియర్ radius of the sphere is 6 centimeters. It is divided into 2 equal parts. So find the whole surface area of the 2 parts. So 2 parts అంటే ఇక్కడ ఒక్కొక్క పార్ట్ యొక్క సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి ఇదొక హెమిస్ఫియర్ అవుతుందనా, అండ్ దెన్ ఇదొక హెమిస్ఫియర్ అవుతుంది. సో 2 హెమిస్ఫియర్స్ యొక్క హోల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత? 3πr². ఒక హెమిస్ఫియర్ది, ఇంకొక హెమిస్ఫియర్ది 3πr². టోటల్ 6πr². డైరెక్ట్ ఫార్ములాస్ అంతే. స్పియర్ ని 2 పార్ట్స్ కి డివైడ్ చేస్తే రెండు హెమిస్ఫియర్స్ అవుతాయి. వాటి హోల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఆఫ్ ద హెమిస్ఫియర్ అంటే 3πr². రెండింటిది కాబట్టి 3 + 3. 3 metallic solid sphere balls radius 3 centimeters, 4 centimeters are melted to form a single spherical ball. So find its radius. Volumes equal చేయాలి. 4/3 of pi capital R³ is equals to 4/3 pi. First దాని రేడియస్ 3 whole cube, సెకండ్ దాని రేడియస్ 4 whole cube, 4/3 pi 4 whole cube, లాస్ట్ దాని రేడియస్ 5 whole cube, 4/3 pi 5 whole cube. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత వస్తుందో చూడండి మనకి. సో ఈ 4/3 pi capital R³ is equals to, మీరు 4 అంటే అన్నిటి యొక్క వాల్యూమ్స్ ఈ లార్జ్ దాని వాల్యూమ్కి ఈక్వల్ అవుతాయి. సో 4/3 పై కామన్ తీసుకుంటే 3 క్యూబ్ అంటే 27, అంతేనా? 3 క్యూబ్ 27, 4 క్యూబ్ అంటే 64. సో 216. సో ఇదంతా 5 5 25. సో 25 అంటే సారీ ఇది 64 కదా, 16 64. సో ఇదేమో 125. డన్. సో ఇక్కడ నుంచి 4/3 pi 4/3 pi cancel. The R³ is equals to ఇది 80 91 90 210. So 210 216 అంటే సో the R is equals to 6 centimeters వస్తుంది. అదేనా? 6 whole cube అంటే 216. Done guys? Right. So if the volume and surface area of the sphere are numerically equal, find its radius. So sphere యొక్క వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా రెండు ఈక్వల్ అయిపోయినాయి. సో ఈ క్వశ్చన్ ని డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఆ రెండు మీరు ఈక్వేట్ చేసేసేయండి, అది హోంవర్క్ చేయండి. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం చేసినవన్నీ కూడా ఒక్కసారి స్టార్టింగ్ స్లైడ్కి రండి. స్టార్టింగ్ స్లైడ్కి వచ్చేస్తే సో దిస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. టోటల్ 8 questions from 8 chapters we have discussed, right? So we have completed all the 2 marks questions now. So early morning at 5 AM you guys will be having the session on 1 mark questions. Okay na? So dan tarvata repu evening 4 marks questions anni kuda discuss cheyadam. Okay? So and description lo meeku already PDF undi. So you guys can download the PDF right away, and with solutions PDF kuda nenu oka 10 minutes lo meeku add chepistanu.
ఓకే, సో రేపు కూడా సేమ్ ఇంటెన్సిటీతోని మనం 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ రేపటి టార్గెట్లో కంప్లీట్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, ఆల్ ది వెరీ బెస్ట్, బాయ్. ఎస్